బిడ్డ పానం పోవాలా, తల్లి మానం పోవాలా, ఏది పోవాలన్నా నాతోనే కదా. బిడ్డే కావాలని పడకెక్కితే పాడెక్కేదాకా సచ్చి బతకాల్సి వస్తుంది. తల్లిగా నేను సచ్చినా ఓడిపోయిందని అనుకుంటుంది. కిసోంటి పని చేసి దాన్ని బతికిస్తే చీ అంటది. దాని సావు నేను చూడలేను. నా సావు దాని కంటపడొద్దు. చింతాకు సిగురాకు భగవంతా, సిరాకు మింగే లైఫ్ అంతా. ఖరాబు ఖరాబు దునియంతా, గరీబు బతుకులే మేమంతా. చింతాకు సిగురాకు భగవంతా, సిరాకు మింగే లైఫ్ అంతా. ఖరాబు ఖరాబు దునియంతా, గరీబు బతుకులే మేమంతా. కారం మాడేటి ఆటలు ఆడబొమ్మల ఆడాలంతే కాదని నువ్వు ఏమి చేసినా చెల్లబోదుగా. ఈ జిందగీ ఈదాలంటే పచ్చ నోట్లు ఉండాలంటే నోటు మోసులో మునిగితే జిందగీ పరవాసేగా. ఇది భారతం అసలే కాదు, బోధించే వారే లేరు. ఈ పాఠం నువ్వే నేర్చి బ్రతకాలంతే. ప్రతిరోజు నీదే యుద్ధం, పడి పడి లేచి పరిగెత్తాలి. తోచక నువ్వు పడుకుంటే నువ్వే కథం. కథం కథం కథం. ఇదేందో తీసుకొచ్చినవరా ఇక్కడ? చూడు నీకే అర్థమవుతుంది. ఛీ, లోపల పెట్టు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ వావ్. తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలనే, చెలి చిగురు తొడిగే వగల ముగ్గేలనే. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే జోహారిక. సాల్తీ లైటర్ ఇక. లైట్ రా, ఎక్కడ పెట్టినా. అరే పోలీస్ రా, అరే తీరా బండి తీరా, తొందర కొట్టరా, అరే కిక్ కొట్టరా, అరే అరే తీరా, అరే పడి పడి అక్కడ బండి పడి, దా 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 తొందర రా 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 రా. మమ్మీ మమ్మీ పైసలు. పైసలు కావాలా? సోది చెప్తామమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెప్తాం, జరగబోయేది చెప్తాం. ఓ అవ్వా, ఇంట్లో ఇవ్వలేరా? ఇంట్లో ఇవ్వలేరా? సప్పుడు చేస్తలేరు. జరన్ని మంచినీళ్ళు ఈ బిడ్డ బాగా దూపైతా. సరే అవ్వా సరే. అవ్వని బాంచెను. బిడ్డ నీ కడుపు చల్లగుండా బాగా దూపైతాంది.
ఏంది బిడ్డ రంజలవాడు ఉన్నావు? నీ రందేందో చెప్పు. నీ రందంతా ఆ తల్లి చూసుకుంటది. నా రాతనే మంచి లేదు. చదువుకుంటున్న నాకు ఒక ముసలోన్నిచ్చి పెళ్లి చేసిళ్ళు. వాడు రోజు తాగి తాగి నన్ను హరిపోస పెట్టేటోడు. చూద్దా అంటేనే ఇది నా కడుపులో పడ్డది. ఇది పుట్టిన 3 నెలలకే వాడు తాగి తాగి చచ్చిండు. నా బతుకంతా ఆగమాగమైంది. పోనీ పుట్టింటికైనా పోయి ఉందామంటే వాళ్ళకే దిక్కులేదు. పోనీ మా అత్త, మాము, మరిదో నా మొగుడు చచ్చినప్పటి నుంచి దిక్కు కూడా రాలేదు. ఈడ మేము ఉన్నామా చచ్చినామా అని ఎవ్వరు చూసేటోళ్ళే లేరు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో ఆ తల్లికి తెలుసు. నీకు చాలా బాధలు ఇచ్చింది. నీ కొరకు సంతోషాలు కూడా దాచిపెట్టింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ తల్లి అవకాశం ఇచ్చినప్పుడు అది తప్పు అని ఆలోచన చేసుడు బంద్ చేయి. తల్లిచ్చిన ఏ అవకాశాన్నైనా వదిలిపెట్టకు. అద్దని వదిలిపెట్టినావనుకో నీకు జీవితంలో మళ్ళీ అవకాశం రాదు బిడ్డ. అంత నిమ్మలమైతుంది. సరే బిడ్డ పేత్త. అయ్యో అయ్యో బిడ్డకేమైంది? పడిపోయింది. ప్రియా అమ్మా, అమ్మా ప్రియా, ప్రియా అరే గట్లగా డాక్టర్ సాబ్, జర అర్థం చేసుకోరాదే. కొన్ని బీపీఓ షుగరో ఉండి సచ్చినట్రాయ్ అయిపోతుంది. పైనుంచి బాగా ప్రెషర్ ఉన్నది. జర అర్థం చేసుకోరాదే. అబ్బా సిఐ గారు, వానికి ఏజ్ ఎంత ఉంటుంది? ఓ 24 ఉండొచ్చు. 24. చిన్న పిల్లోడు వాడు. ఎట్లా మేనేజ్ చేయమంటారు? ఎన్నిసార్లని మేనేజ్ చేయమంటారు? నాతో కాదు. రిపోర్ట్ రాసుడేమన్నా చిన్న విషయం అనుకుంటానవా? పైనుంచి నీకెంత ప్రెషర్ ఉన్నా సరే ఈసారి మాత్రం నాతో కాదు. డాక్టర్ సాబ్, మా తన అవసరం పడదా మీకు? అప్పుడు మేము కూడా గిట్లనే అనాలా? మీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కొరోలా చేపియాలే. గత అమ్మాయి కూడా ల్యాండ్ సెటిల్మెంట్. నేను లేకపోతే ల్యాండ్ ఉండేదా మీకు? గిట్లా అన్నీ మర్చిపోతే ఎట్లా సార్? పుక్కట్లు ఏమన్నా చేసిల్లా? 5 లక్షలు తీసుకోలే? అయినా వాని ఒంటి మీద గన్ని దెబ్బలు కనబడతాయి. గట్లెవరన్నా కొడతారా? రిపోర్ట్లోనేమో అసలు దెబ్బలే కొట్టినట్టు రాసి ఇమ్మంటారు. ఇదంతా నాతో కాదు. రిపోర్ట్లు ఎట్లుంటే గట్లనే రాస్తా. ఏం డాక్టర్, హెల్ప్ పడితే నీతులు చెప్తున్నావు. మాకు ఛాన్స్ వస్తుంది. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ వింటావు నీతులు. యాద పెట్టుకో. పోరా. మీరు లోపలికి వెళ్ళండి. సరే. కూర్చో. ఓ, ప్రియా అంటే ఈ పాపేనా? మీతో ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారా? రాలేదండి. అంటే ఈ విషయం మీతో? పర్లేదు, చెప్పండి. పాప రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను. పాప బ్రెయిన్లో ట్యూమర్ ఉంది. వెంటనే సర్జరీ చేయాలి, లేకపోతే బ్రతకడం చాలా కష్టం.
మళ్ళీ అది కాకుండా సర్జరీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు ఒక 30 లక్షలు ఖర్చు అవుతుంది. సార్ అన్ని గానమంటే నా దగ్గర ఎక్కడున్నాయి సార్? కూలి పని చేసుకొని బతికేదాన్ని. సరే, మీరు ఈ రిపోర్ట్స్ తీసుకొని సాయంత్రం మీ ఆయన్ని తీసుకొని వచ్చేయండి. మా ఆయన లేడండి, చచ్చిపోయిండు. మీరే ఇట్లనే చేసి బతికించాలి. సరే సరే అమ్మా, సరే నువ్వు లేమ్మా, ఎవరిని చేయకు, అలా కూర్చో. ఈ లోకంలో నాకున్నది అది ఒక్కతే సార్. మీకు దండం పెడతా, మీరే బతికించాలి సార్. సరే, నేను ఒకటి చెప్తాను. బయట మనోజ్ అనే ఒక అతను ఉంటాడు. మీరు వెళ్ళి ఆయన కలవండి. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అన్నీ ఆయన చెప్తాడు. పాప పొజిషన్ మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. వెంటనే సర్జరీ చేయకపోతే బతకడం చాలా కష్టం. మీరైతే ముందెళ్ళి ఆయన కలవండి. లేట్ చేయకు, మనోజ్ చెప్పినట్టు అంత మంచిగానే జరుగుతుంది. సరే. చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్. ఇవన్నీ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కిందికి వస్తాయి. 2-3 రోజుల కన్నా ఎక్కువైతే కష్టమే. అయినా పాపకి నర్వస్నెస్ కానీ జ్వరం రావడం కానీ ఇవేం జరగలేదా? లేదు సార్, ఆడుకుంటా కింద పడ్డది. ఒక్కసారి కూడా కింద జ్వరం రాలేదు బిడ్డకి. మీ హస్బెండ్ ఏం చేస్తారు? చచ్చిపోయిండు. బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. పడున్నన్ని రోజులు తాగి లివర్ ఖరాబ్ చేసుకున్నాడు. మన పాలు ఖర్చిందంతా అమ్మాయి హాస్పిటల్లో ఖర్చు పెట్టినాం, అయినా బతకలేడు. నేను ఇక పిల్ల పుట్టినప్పటి నుంచి రైస్ మిల్ల పనికి పోతున్నా. కూలి పనికి వంది బతకలేం సార్. మేము ఎట్లన్నా చేసి మీరే బతికించాలి. ఓ సంజీవ్ సార్ చెప్పింది కాబట్టి వచ్చిన. ఆపరేషన్కి 30 లక్షలు ఖర్చు అవుతాయి. నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తా. పాప పేరు మీద 1 సంవత్సరం ముందే ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు ఒక పాలసీ క్రియేట్ చేస్తా. అప్పుడు ఆ 30 లక్షలు శాంక్షన్ అవుతాయి. ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఇవన్నీ జరగాలంటే నాకు 3 లక్షలు కావాలి. మా పైన సార్లకి మేనేజర్లకి వాళ్ళకి ఇచ్చుకోవాలి. కాబట్టి ఆ 3 లక్షలు సెట్ అయినాక నాకు ఫోన్ చేయి. ఆ పాపకు ఆపరేషన్ అయిపోయి ఇంటికి వచ్చే వరకు బాధ్యత మొత్తం మాదే. 3 లక్షలా? ఓ సంజీవ్ సార్ చెప్పిన వాటి ఇదాకా వచ్చిన 3 లక్షలు అంటే ఆపరేషన్ చెప్పితే 30 లక్షలు అవుతాయి. సరే చేపించుకోపో. అట్లా మాట్లాడకండి సార్, నేనే ఎట్లనే చేసి పైసలు పట్టుకొస్తా. కూర్చోండి సార్. నువ్వు ఎంత లేట్ చేస్తే అంత సీరియస్ అవుతుంది. పాపకేమైనా అయితే మాత్రం మాకు సంబంధం లేదు. నేను కానీ సంజీవ్ సార్ కానీ ఏం చేయలేదు. యాద పెట్టుకో. బిడ్డ బడంతా మంచిగా నడుతుందా? మొన్ననే సైన్స్ ఫేర్ అయింది బాపు. మార్కులు మంచిగా తెచ్చుకోవాలి బిడ్డ అన్నిట్లల్లా, లేకపోతే ఊళ్ళో నా పరువు పోతుంది. 10/10 తెచ్చుకుంటా బాపు. 10/10 తెచ్చుకుంటే నువ్వు కెమెరా కొనిస్తా అన్నావు, గుర్తుపెట్టుకో. కెమెరాదే ఉన్నది బిడ్డ, మీ మామగారు కొనిత్తడితే. అన్ని మా అమ్మ కొనిస్తే నువ్వెందుకిగా? నువ్వు ముందుగా 10/10 తెచ్చుకో. ఏంది అంత గాబరగా ఉన్నావు? మంచిలు తక్కువని సేటు ఒక 3 లక్షలు కావాలనే, మళ్ళీ ఎట్లయినా చేసి తిరిగి ఇస్తా. 3 లక్షలా? బిడ్డ నేను మళ్ళా వెళ్తా బయటికి పో. మిల్లులో పనిచేసినప్పుడు కాంచాలి 10 రూపాయలు అడిగేదానికి ఆలోచించేదానివి. ఏకదమున ఏకాయకి 3 లక్షలు అంటావు దేనికి? నా బిడ్డకి ఆరోగ్యం మంచి లేదు. బ్రెయిన్లో ఏదో ట్యూమర్ అంట సేటు. ఆపరేషన్ చేయింది ఎక్కువ రోజులు బతకదట. నువ్వే ఎట్లయినా చేసి ఇవ్వాలి సేటు.
ఈ అప్పు తీరేదాకా నేను పని చేస్తా సేటు. కావాలంటే కాగితం రాసుకో. 3 సంవత్సరాల 5 సంవత్సరాల నీ ఇష్టం. నా బిడ్డను నువ్వే బతికించాలి. పైసలు ఉన్నదే ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మనసుల పానాలు ముఖ్యం. గీసంటప్పుడే ఒకరికోలు తోడుండాలి. 3 లక్షలే కదా. ఇగో నువ్వు అడిగిన 3 లక్షలు. సాల్ సేటు, దేవుని లెక్కగా పన్ను. ఇంత దానికి నన్నెందుకు దేవుని చేస్తానవే? అసలే నా పెళ్ళం ముసలిదైపోయింది. నీ మొగడు ఎట్లాగ చచ్చిపోయాడు. నువ్వు ఈ రైస్ మిల్లో పనిచేసేప్పుడు కాంచెల్లి గదొక్కటే కోరిక. ఈ ఒక్క రాత్రికి నన్ను సంబరపెట్టామనుకో, సరే అనుకుంటే పైసలు తీసుకపో. ఎప్పుడు రావాలనో ఎక్కడ రావాలనో ఫోన్ చేసి చెప్తా. ఆలోచించుకో. ఛాన్స్ వచ్చిందిరా గోవర్ధన. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ తల్లి అవకాశం ఇచ్చినప్పుడు అది తప్పు అని ఆలోచన చేసుడు బంద్ చేయి. తల్లి ఇచ్చిన ఏ అవకాశాన్నైనా వదిలిపెట్టకు. అద్దాన్ని వదిలిపెట్టినామనుకో, నీకు జీవితంలో మళ్ళీ అవకాశం రాదు బిడ్డ. ఒకటి 2 3 4. డబ్బులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా? ఆపరేషన్ పైసలు సార్ బరాబర్ ఉంటాయి. సరే సరే. ఇదిగో నువ్వు ఈ ఫైల్ తీసుకొని వెళ్ళి ఫ్రీగా సర్జరీ చేసే క్యాంపులో ఫాదర్ని కలువు. ఆ చారిటీలో దీనికి లీస్ట్ ప్రియారిటీ ఇవ్వని చెప్పు. మెల్లగా సర్జరీ చేద్దామని చెప్పు. సరే సార్. సార్ ఈసారైనా కొంచెం కమిషన్ పెంచండి సార్. ఈ కేసులో నీకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేనేలేదు. ఎందుకంటే నాకు కొన్ని ఖర్చులున్నాయి. కావాలంటే వచ్చే కేసులో డబ్బులు తీసుకో. సరే సార్. ఇప్పటి మందా మీ ఖర్చులు కొంచెం. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త. అది చూపియండి. అదే అది ఇవ్వండి ఒకసారి. అది చాలా బాగుంది. ఓకే, ఇది ప్యాక్ చేయండి. థ్యాంక్ యూ మేడం. నెక్లెస్ అయితే కొనేసినాం, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో క్యూటీ, టిఫిన్ అయిపోయిందా? ఇప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చున్నా, నువ్వు ఫోన్ చేసినావు. అయ్యో, రోజు రోజుకి నీకు ఇంట్లో పనులు ఎక్కువ అయిపోతున్నట్టున్నాయే. అన్ని పనులు నువ్వు ఫోన్ చేస్తావని పక్కన పెట్టిన రాజా. తెలుసులేబోయ్, కానీ ఇవ్వాలైనా నీ మొగుడు ఊరికి పోతాడా లేదా? ఈ మధ్య డ్యూటీకి అస్సలు పోతలేడు. నీ యవ్వ 2 వారాలు అవుతుంది కలవక. నన్ను వదిలిపెట్టి ఉండబుద్ధి అయితే లేదంట. అవునులే, నెలకు ఒక్కసారి కలుసుకునే నేనే నిన్ను రోజు యాద్ చేసుకుంటాను. ఇక వాని పరిస్థితి ఏందో నాకు అర్థమైతుందిలే. అయినా కానీ అవును కానీ అక్కడే ఆపేస్తావేంటి? నోటిదాకా వచ్చిన మాటని అదేంటో చెప్పు. నెక్లెస్ కొంటా అన్నావు కదా, కొన్నవా? నీకు నేను యాదికుంటనో ఉండనో గాని నీ ముచ్చట ఏదైనా సరే దిమాక్లా ఫిక్స్ అయి ఉంటది. ఇప్పుడు గా పని మీదనే ఉన్నా. అవునా? సో స్వీట్, సో ఎగ్జైటింగ్ నెక్లెస్ వేసుకోవడానికి.
నేను కూడా సో ఎక్సైటెడ్. దేనికి అని అడక్కు, వచ్చి చెప్తా. సరే కానీ ఇంటికాడ వద్దులే. మీ మూల మీద ఉన్న టైలర్ ఆమె మా ఆవిడకి తెలుసంట. డైరెక్ట్గా లాడ్జ్కి వచ్చాయి, ఓకేనా? సరే రాజా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. కానీ 8 గంటలకల్లా వచ్చేయి. తొందరపడి 7ంటికి వచ్చేయకు, సరేనా? బాయ్. సరే సరే, బాయ్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన చిన్నారి శిరీషకి వాళ్ళకి కాబోయే హస్బెండ్ రవి ఫ్రెండ్స్ జీవన్, సైకో శివ, రమేష్, స్వప్న మరియు ప్రీతి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. శిరీష గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే శిరీష. మీరు మాకన్నా ముందు రిలేషన్షిప్లో ఉన్నారు, కానీ మేము మీకన్నా ముందు మేము పెళ్లి చేసుకుంటాం. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ప్లాన్ చేసాం గ్రాండ్గా మల్లన్న గండ్లో. ఒక్కో జీవన్, అవన్నీ ఎంత చెప్తున్నావు ఇప్పుడు? కీప్ ఇట్ పర్సనల్. ఇక షురూ చేయి. సో ఫైనలీ హ్యాపీ బర్త్డే సిరి. నాకు తెలుసు ఈ బర్త్డే నీకు ఎంత ఎమోషనల్. ఈసారి మీ ఫ్యామిలీ కూడా దూరం ఉంది, అందుకే చిన్న సర్ప్రైజ్ లాగా వీడియో ప్లాన్ చేసిన. నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావని నాకు తెలుసు. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉంటామని చెప్పలేను, బట్ వి కేమ్ సో ఫార్. అన్నీ ఫ్లోలో అయిపోతున్నాయి. ఒక్కరోజు చూడకున్నా మాట్లాడుకున్నా ఆగం అయిపోతాం. దీనికన్నా ఎక్కువ చెప్తే ఎమోషనల్ అయిపోతావేమో. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై లవ్ యూ. ఎట్లొచ్చిందిరా? ఓకేనా? సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హాయ్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శిరీష. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే శిరీష. హ్యాపీ బర్త్డే శిరీష. థ్యాంక్ యూ. మా రవి గారిని మంచిగుంచు, నువ్వు కూడా మంచిగుండు. దాదా కేక్ కట్ చేద్దాం. దాదా అరే ఫ్యాన్ లేకుండా ఇంత చల్ల ఉంది ఏందన్నా? ఏసీరా మన షాప్ లో ఇట్లా పెట్టిద్దాం కదా మరి. అరే రారా రవి గారా, రేయ్ రా. చలో నడు. మాచిస్. ఒక్క నిమిషం రా. సిగరెట్లు తాగుతారు, పెట్టుకురారా మాచిస్. బయటికి బా. ఏమైంది? ఏం కాలే. చెప్పు కదా. నువ్వు అన్ని పర్ఫెక్ట్ గా చేసినావు అనుకుంటున్నావా? ఆ, నీకు తెలుసు కదా నాకు పైనాపిల్ కేక్ అంటే ఇష్టమని. నువ్వు చాక్లెటే తీసుకొచ్చినావు, అయినా కూడా నేను ఇంత హ్యాపీగా ఉంటే నీకు నచ్చదు. దీని బర్త్డే కోసం వారం రోజుల నుంచి కష్టపడి వీడియో తీసి ఇంత డెకరేషన్ చేసి పార్టీ అరేంజ్ చేసి పేజీల డైలాగులు అద్దం ముంగట నిల్చొని ప్రాక్టీస్ చేస్తే ఇదేమంటుంది తెలుసా? దీనికి నచ్చిన కేక్ ఫ్లేవర్ తీసుకురాలేదట. విమెన్ పైనాపిల్. యాక్చువల్గా అది నైట్ కోసం ఆర్డర్ ఇచ్చిన, మనం పర్సనల్ ఖర్చు ఇస్తాం కదా, ఇప్పుడే తెచ్చుంటే బాగుండే. షిట్. కవరింగ్ వద్దు, అయినా నేను నిన్ను ఎక్స్క్యూజ్ చేయను. నీ ఫ్రెండ్స్ బర్త్డేకి మాత్రం 12 గంటలకు పోయి కేకులు, దండలు, బాంబులు, నా బర్త్డేకి మాత్రం 11:30కే పడుకుంటావు. అది కాదే. ఏది కాదు? మార్నింగ్ లేచి సారీ బేబీ అంటే మర్చిపోతా అనుకుంటున్నావా? వేస్ట్ ఫెలో. ఒక్కడి పోతే ఇంకోటి షురు చేస్తారు యాజ్ యూజువల్ ఉమెన్. అబ్బా సారీ కదా, లోపల పద, వాళ్ళు కేక్ కోసం వెయిట్ చేస్తారు. సరే పా. పద. అరే గిట్లాంటి కేక్ ఒకటి సప్నకు పట్టుకోవాలరా. ఎప్పుడు రా వదిన బర్త్డే? ఈ అమావాసకి రా. అరే నేను పుట్టినప్పుడే పుట్టిందన్న వదిన కూడా. మంచిగా అందుకే నీకు వచ్చింది. జరుగు ఇద్దరు వాళ్ళు పట్టదారా. కేక్ కట్ చేయి. ఆమా
హ్యాపీ బర్త్డే టు రవిగా. ఓ రవి మామా. నిన్ను నమ్ముకున్నాను ఎండ కొడతాను కదా, బేకరీ పోయి జ్యూస్ తాగిపోమా. సరే పా, వద్దంటే ఊకుంటావా? నాకు అర్థం కాలేరా చిట్టి. అర్థం కావాల్సిన అవసరం లేదులేరా చిట్టి. ఇంకా జీవన్, నీకు ఒక విషయం చెప్పాలి. అరే నేను కూడా నీకు విషయం చెప్పాలి ప్రీతి. లేడీస్ ఫస్టే, కానీ నేను ఆపుకోలేకపోతాను. నేను చెప్తా ఫస్ట్ ప్లీజ్. ఏందో చెప్పు. అదేంటంటే మా ఇంట్లో మీ ఇంటికి వచ్చి మాట్లాడదాం అంటారు. నేనే మంచి రోజు చూసి పంపుదామని ఆపిన. ఆపుతావా అసలు? ఏం మాట్లాడతాను? మంచి రోజులా? అసలు నీతో లైఫ్ మొత్తం ఎట్లా ఊహించుకోవాలి? ఏమైనా సోయిందా నీకు? మొత్తం మాస్ గాళ్ళతో తిరుగుతావు, చిల్లర దోస్తానా, మందు, గుట్కా, సిగరెట్. ఎట్లా సెట్ అవుతావు? కొంచెం ఓపెన్ మైండ్తో ఆలోచించు. నువ్వు నాకు సెట్ కావు, నేను ఫిక్స్ అయినా. అందుకే ఈ ఫోన్లో నుంచి మన ఫోటోలు, వీడియోలు అన్నీ డిలీట్ చేసేసిన. మా ఇంట్లో పోలీస్ సంబంధం చూసిర్రంట. ఈ కంచి పిచ్చి లెక్కలు చెయ్యకు. ఏంది ప్రీతి, ఏం మాట్లాడుతానవే? అమ్మ, ఇందాకనే ఏదైనా బేకరీ పోయి టిక్కా పిజ్జా ఇద్దరం తిన్నాం. ఇట్లా డిస్కషన్స్ పెట్టకు జీవన్ నాతోని. అయిపోయింది ఇక నీకు నాకు ఖేల్కతం. ప్రాంక్ చేస్తానోలే, ప్రాంకే కదా, ఎడబెట్టినా కదరా, ప్రాంకే కదా. అరే దివాన్ తక్కువడా, ఎట్లా బ్రతుకుతావురా? ప్రాంక్ ఏందిరా ప్రాంక్? నీ అమ్మ, మొత్తం ఆ వేస్ట్ బాడుకలతో తిరిగి ఉన్న మెదడు పోయింది నీది. ఇట్లా మాట్లాడతాను ఏంటి ప్రీతి నువ్వు? నీ అమ్మ, మొన్ననే కానీ ఇద్దరం కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ప్లాన్ చేసినాం. 20,000 పెట్టి సూట్ కూడా కుట్టించుకున్నా. ఇక్కడ దాకా వచ్చినాక ఇట్లా మాట్లాడతాను ఏంటి ప్రీతి? అవునరా బై, లవ్ చేసినప్పుడు 100 అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంది? నువ్వు ఒక్కనే భూమి మీద ప్రేమించినట్టు చేస్తాను. నేను గుట్టించుకోమని చెప్పినా సూట్? చెప్పినా? చైది ఫస్ట్ చైది 100కి డల్లేస్తా. ఇంకోసారి మా ఇంటి దిక్కు కానీ హాస్పిటల్ దిక్కు కానీ కనిపించినావు అనుకో బిడ్డ, తెలుసు కదా నన్ను చేసుకోబోయేటోడు పోలీస్, బొక్కలో వేసి ఈప్ సాఫ్ చేస్తాడు. నన్ను మోసం చేసి నువ్వెట్లా సంతోషంగా ఉంటావే? పాపం తగ్గిపోతావే, మామూలు పాపం కాదు. రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పే, చాలా పెద్ద తప్పు. అరే బాడుకోవు, 20 సార్లు చూసినారా అందాల రాక్షసి? దొబ్బై. మీరు మాకన్నా ముందు రిలేషన్షిప్లో ఉన్నారు, కానీ మేము మీకన్నా ముందు మేము పెళ్లి చేసుకుంటాం. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ప్లాన్ చేసాం గ్రాండ్గా మల్లన్న గన్లో. ఏ ఒక్కో జీవన్, అవన్నీ ఎంత చెప్తున్నావు ఇప్పుడు? కీప్ ఇట్ పర్సనల్.
రా అన్న ఓయ్ ఏ బాయ్ ఇట్రా ఇట్రా అన్న అరే నో బాక్స్ బాక్స్ ఇట్రా అరే చెల్లి రా అన్న బాక్స్ ఉన్నది అరే రా 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 అరే రా అన్న అరే రా ఏ రా బాయ్ అరే ఏ రా ఏం రో యాంటీక్ ఉన్నారు అన్నదమ్ములా కాదే ఈ మధ్యలో అడక తినేటోళ్ళకు కూడా స్టైల్ బాగా ఎక్కువ అవుతున్నాయి. అరే అన్న మేమేం అడక తినటం కాదే. మరి ఏంటిదిరా మీరు వినాయకుని గుడి కాడ చెందెత్తుకునేటోళ్ళారా? అవులా పాడుకోవు వాళ్ళు ఎట్లుంటే నీకేదిరా. రేయ్ మీకేం కావాలో చెప్పండి. ఏం లేదన్న. ఏం లేదు మమ్మల్ని ఎందుకు పిలిచిర్రా? అది ఏది అదే అన్న అదే ఏదిరా? అరే ఒక్క నిమిషం ఆగే. రేయ్ మ్యాటర్ ఏందో చెప్పండి. అంటే ఒక ముచ్చటైంది. ఏ ముచ్చట అన్న నువ్వు జర ఆగే. ఏ నెలకే పుట్టినోన్రా నేనెందుకు అవుతా? నేను ఆగా. రేయ్ మీరు మ్యాటర్ ఏందో చెప్పండి రా. నువ్వు తొందరపడ. మొన్న ఐఫోన్ కంటైనర్ ఒకటి శ్రీవంచ దగ్గర కింద పడ్డదే. అలా మొత్తం ఐఫోన్లు మ్యాక్లు ఇవే కింద పోయినాయి. ఆ కంటైనర్ డ్రైవర్ మావాడేనే. అలా 4 ఐఫోన్లు మేమే కొన్నాం. అన్ని డిఫరెంట్ కలర్లే. ఒక్కోటి 20,000 ఇచ్చి కొన్నాం. మొత్తం బాక్స్ పీసులే. మీరు ఒక 25,000 ఇచ్చినాకో సెట్ ఇక. మొత్తం కథ వేరే ఉన్నది. ఐఫోన్ కొత్త పీసే డౌటే లేదు. మెల్ల మెల్ల మెంటల్ షాట్ ఉంది. మెల్ల భాయ్ వాళ్ళు మన భాయ్ వాళ్ళు మొత్తం ఈడ కాటారు. ఇప్పుడు మన నెత్తి మీద కొట్టేస్తారు సుద్దలు. ఏవరా బాడుకోవాలారా? ఎవరిని అనుకుంటారా? సైకో సైకో శివ అంటారా? నాకే దొంగ ఐఫోన్లు అమ్ముతారా? రే ఇంటర్ అన్నా బిలిట్లయితే కాదన్నా మనకే దొంగ ఐఫోన్లు అమ్ముతారా? ఇట్లా బెల్ట్ ఉరుకు ఉరుకు. అబ్బా వీనికి ఏం పని పడ్డదో నాతో ఇప్పుడు. హలో 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 ఆ జీవన్ చెప్పరా. ఏమరో ఫోనే ఎత్తలేవు. ఏమరా జీవన్ అమ్మాయితో బండి మీద? అరే 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 మీరు ముగ్గురు ఒక్కసారి మాట్లాడకండి రా, నాకు టెన్షన్ అవుతుంది. ఏందన్నా ఏమన్నా గుడ్ న్యూసా? ప్రీతక్కకి స్వీట్ బాక్స్ ఇట్లా పట్టుకరావాలా ఎట్లా? అరే నీ పౌరం కూడా మీరు డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది వినండి ఫస్ట్. ప్రీతి నాకు బ్రేకప్ చెప్పిందిరా. మీరు ఏం చెప్పకుండా మందు పట్టుకొని మీరు బూత్ బంగ్లోకి వచ్చేయండి. అసలు ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తాను అసలు అనుకోలేదు మా అమ్మ. బట్ స్టిల్ ఐఎమ్ ఆల్రెడీ మెంటల్లీ మ్యారీడ్ టు హర్ రా. అందుకే చెప్పినారా పోర్ల జోలికి పోకురా అని. ఇప్పుడు చూడు కథలు ఎన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. నా పిల్ల చెప్పింది కరెక్టేరా. మీతో దోస్తాను చెయ్యొద్దని చెప్పింది. రోజు రోజుకి వీళ్ళ కథలు ఎక్కువైతేనాయి. నీ అవ్వ ఏయ్ ఏందిరా మీ లొల్లి? మేము నిద్ర అవ్వాలనా లేదా? అరే పొద్దున్న లేదు రాత్రి లేదు. అరే ఏంది ఈ తాగుడు, ఈ పెద్ద పెద్ద సౌండ్లు ఏంది?
అసలు మేము ఉండాలా పోవాలా? ఇట్లా బా చెబుతానా ఏంది? ఉంటే ఉండు, పోతే పో. పైసలు కట్టుంటాయిడా నేను ఏం కథలు పడతావా? గివినితోటేనా నా మాట్లాడేది? గివిని చెప్పాలా మనం? చెవు కింద ఒక్కటిస్తే చల్లా పడతాడు. ఏ అంకుల్, నేను నీకు ఇప్పుడు ఒక్కటిస్తా, 101 అయిపోతావు. మెంటల్ లేపాక్, మెంటల్ షాట్ అవుతుంది నాకు. ఏంది? నా ఛాతీ చూసినావా? నా ఛాతీతో నీ ఛాతీ మీద గుద్దినా అనుకో, ఛాతీ చపాతి కావాలి. అర్థమవుతుందా? కొడతావారా? ఏది కొట్రా బిడ్డ? పోలీస్ స్టేషన్ తీసుకుపోయి రోకలు ఎక్కిస్తే తెలుసా మీకు? చిన్న పోరగాళ్ళ జీవితం ఎందుకు ఆగం చేయాలని చూస్తానా, లేకపోతేనా బొక్కలు ఎరగొడతాని. ఆల్రెడీ అన్న చేతిలో రాటున్నది, నువ్వేమి ఇరగొడతావే? ఏ ఊకో అంకల్, మా అన్నకు ఎందుకు చెప్పు. మా వాళ్ళు జర తాగేసి ఉన్నారు, ఓ 10 నిమిషాలు ఇచ్చినావు అనుకో మేము కూడా వెళ్ళిపోతాం. అంకుల్ నువ్వేమన్నా చిన్నగా ఇట్లినరు మీరు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా. అన్నా నేనేదో లొల్లెందుకని ఆపుతానా? అసలుకే మాళ్ళు హుషారుగాళ్ళు, 4 రప్ప 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 ఎక్కిచ్చే వరకు ఇక్కడనే ఉంటావంటే నీ ఇష్టం. ఆ తర్వాత తిరుపతి ఎంకన్నా షామ్ వచ్చినా నిన్ను కాపాడలేడు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలా? చెయ్యి బే చెయ్యి, నువ్వు ఫోన్ చెయ్యి. జర్రాను ఒకసారి. అబ్బా రేయ్, చెప్తారా మీ సంగతి? నేనేందో నీకు చూపెడతా. నడుమే రైట్ లోపల నడువురా. కార్ డెలివరీ ఇస్తాను. రూమ్ దగ్గర ఏం చేస్తుండు? కాల్ చేస్తా. మళ్ళీ ఎందుకు కాల్ చేస్తాను ఇది? సిరి చెప్పు, ఎక్కడున్నావు? నేను ఈ కార్ డెలివరీకి వచ్చిన. అచ్చా అవునా? అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు అతని? నువ్వు రూమ్ దగ్గర ఉన్నావు నాకు తెలుసు. నీకెట్లా తెలుసు? నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే. ఏం లేదు, ప్రీతి ఇంకా జీవన్ గానికి చిన్న డిస్టర్బెన్సెస్, అది సెటిల్ చేసేసి కార్ డెలివరీ ఇచ్చి వచ్చేస్తా. డిస్టర్బెన్స్ ఏంది? 1 పిల్ల హ్యాండ్ ఇచ్చిందట కదా. ఇది ఎట్లా తెలుసు? నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే. నువ్వు 9 గంటల వరకు కార్ డెలివరీ ఇచ్చి రాలేదనుకో, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తా. ఓకే సిరి, ఓకే 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 ఓకే. నీకెందుకురా? రేపు పొద్దుకెళ్ళి ఫస్ట్ కాలేజ్ పో. నీ వల్లనే చెడిపోతున్నాడు, చూసినావా? అవురా మావా, గంతకరమైనవేంద్రా? నీ అవ్వ వీడు ఫస్ట్ టైం ఒకని కొట్టిండు. ముసలాడు ఆడి కొట్టిండు. ఆగు మావా, నేను నీకు మందు పోతా. నీ అవ్వ అయ్యాల ఒకని కొట్టినావు నువ్వు. అవ్వ మందు అయిపోయింది. నీకోసం నా మందు బాటిల్ తీస్తా, నువ్వు తాగు ఇయ్యాల. నువ్వు తాగురా, నువ్వు తాగు తాగు. అరే నీ బాడీకి అంత వేడి మంచిది కాదురా. నువ్వేం చేయంటే గోంద్ కటీరా అని ఒకటి దొరుకుతుంది. నైట్ పడుకునే ముందు నీళ్ళలా నానబెట్టు, పొద్దున లేచి 2 చెంచాలు తిను, చల్లబడతావు. సల్వాది సల్వా, ఒంటికి సల్వా, చూడంత ఖరాబైనావు. పోయి అరే ప్రీతి బ్రేకప్ చెప్పి 2 గంటలు కూడా కాలే, అప్పుడు ఇన్స్టాలో బ్లాక్ చేసిందిరా. అరే రవి చూస్తే కాలే ఎట్లా నవ్వుతుర్రు. అరే శివ ఊకోబే. అరే ఎంటర్. అరే మావా, నువ్వు అనుకుంటావు అది ఓన్లీ నిన్ను ఇన్స్టాగ్రామ్లోనే బ్లాక్ చేసిందని, కానీ అది నిన్ను వాట్సాప్లా, అది నిన్ను ఫేస్బుక్లా, అది నిన్ను ట్విట్టర్లా, స్నాప్లా
ప్రతి ఒక్క దానిలో నిన్ను బ్లాక్ చేస్తుంది, నువ్వు రాసి పెట్టుకో. అట్లా ఏయ్ ఏందిరా ఈ చూతేగాలు ఇట్లా అంటారు. ప్రీత అట్లా చేస్తా, రవి చెప్పరా. ప్రీత అట్లా చేయరా. ఎందుకు ఎత్తదిరా? ఎందుకు ఎత్తది? చేయదు. ప్రీతే చేస్తుంది. చూతేగాలు చూతేగాలేరా వాళ్ళు, చూతేగాలే. చేయదురా, ప్రీతి చేయదు. పెడతా వాడు పోయి ఫోన్ చెక్ చేస్తా అంటాడు, నువ్వు చూద్దా. నువ్వుదా అక్కడక్కడ ఊగులే వాడేడు పోతాడు. నిజంగా అన్నిట్లలో బ్లాక్ చేసి నేను నీకు అప్పుడే చెప్పినా రాజు, నిన్ను పక్కా అన్నిట్లా బ్లాక్ చేస్తారా. నేను చెప్పలే, నెడ్డను అనుకున్నా కానీ నిజం చెప్పినవరా. అన్నా నువ్వు జర ఏడవకే. ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కితేనే బిల్లి మీదికి పోతావు. నువ్వు సెకండ్ ఫ్లోర్లోనే ఆగిపోతే ఆ థర్డ్ ఫ్లోర్ ఎట్లా ఎక్కుతావు? ఆ థర్డ్ ఫ్లోర్ పైన ఉన్న టెర్రస్ ఎట్లా చూస్తావు? ఏ అవులే ఆగో, నా ఛాతితో నీ ఛాతి మీద గుద్దినా అనుకో, నీ ఛాతి చపాతి కావాలి. అర్థమవుతుందా? ఏ రవి, వీడియో తీరా. నీ బాధ ఏందో దానికి తెలవాలి. నువ్వు పోయి గోడం గుద్దు, మేము వీడియో తీస్తాం, అందరం స్టేటస్ పెడతాం. తాకుతుందేమో రా. నీ బాధ దానికి తెలవాలా లేదా? తెలవాలి. గుద్దు మరి. తెలిసేనే నాలుగు కాదని. చూడు వీడియో చూడు ఎట్లా వచ్చిందో. చూడు చూడు, ఈ వీడియో అందరం స్టేటస్ పెట్టాలి. గా ప్రీతికి నువ్వేందో తెలవాలి. మనం వీడియో తీద్దాం. గదే డైలాగ్ రా. ఆగు సొల్గకు, నువ్వు నీ ప్రీతి నువ్వు సొల్ల గిల్ల చెప్దాం. గదే డైలాగ్. హాయ్ ఫ్రెండ్స్, మాకంటే లవర్ లేదు ఫ్రెండ్స్, మీరన్నా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సూపర్ వచ్చిందిరా. గిరా పంపు, అందరు పంపు, స్టేటస్ పెడదాం. సూపర్ ఉంటుంది. నువ్వు పంపు. దానికోసం నా జీవితం బర్బాద్ చేసిండ్రా. ఏ ఊకో అన్న. On the name of the God, please take him all sparrows back and give him peace. Amen. 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 కాఫ్ కొట్టేసొద్దాం. అన్నా దిమాగ్ పని చేయాలంటే దమ్ వేయాలి. దిమాగ్ పని చేసే కదా, దిల్లు పని చేసే మందు ఉంటే ఇక్కడ దిల్లు దిల్ పసందులు మనకు సెట్ కావు అని అన్నా పాలే పోదాం. రాకు ఈయన కూర్చో, ఇక్కడ కూర్చుంటా ఏడ్చుకుంటా కూర్చో. అరే రమేష్ గాడే రా, ఇంకా రాలే. అరే ఏంటరా నీకు కాల్ చేయరా. ఏం టార్చర్ ఏంద్రా నాకు. అరే నా బండి రెడీ అయిందా లేదా? అన్నా ఎందుకే ఇన్నిసార్లు కాల్ చేస్తా అన్నావు? మొత్తాన్నే దారిలోనే ఉన్నా. అరే సాయంత్రం ఇస్తా అన్నావు. నా కార్ సేఫే కదా? నీ కార్ సేఫ్ అన్నా, నువ్వు ఎందుకు అంత పరేషాన్ అవుతావు? అర్ధ గంటలో కార్ నీ ఇంటి ముంగట ఉంటుంది. ఓకేనా? సరే ఓకే అన్నా. అరే అని కాల్ చేయరా. లైన్లో. అరే ఏడున్నావురా నువ్వు? ఏ గీడ ఆగినారా బాయ్, వర్షం పడుతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేస్తారా? నా పిల్లం కూడా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి. ఊరు మొత్తం వల్ల తావురా. 10 నిమిషాల్లో ఉంటారా బాయ్. ఏం వర్షం పడుతుందిరా. లేపిగా పోదాం. అలా అన్నారా అన్నా జీవన్ అన్నా,
అన్నా చచ్చిపోయింది, శ్వాస కూడా వస్తలేదు. సచ్చుడేంద్రా జీవన్, అరే జీవన్, 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 అమ్మా సచిన్ రైడు. సచ్చుడేందిరా, ఛాతి మీద వేసి నొక్కుతారు చూడు, అది జై. అది హార్ట్ అటాక్ వస్తే చేస్తారా? అరే నువ్వు వన్ చేయి పట్టి మళ్ళీ చూడు. అమ్మా అన్నా చచ్చిపోయింది. అన్నా నాకు భయం అవుతుంది, నేను పోతానే. ఆగులన్నా నేను పోతా. అన్నా ఏడికి పోయేది నువ్వు? ఏడికి పోయేది? అని ఫోన్ మోగుతాంది. వాగరా. అరే ఏంది బే నీ లొల్లి? అరే గా జీవన్ గాడు మస్తు బాధలున్నాడు, బాగా తాగుతాడేమో. జరా నేను వచ్చేదాకా ఆపండ్రా. వాడిని వాడు ఆపాల్సిన అవసరం లేదు. అరే వాడు తాగి తాగి చచ్చినా చస్తాడ్రా, జర చూసుకోండి. ఆడు ఆల్రెడీ వచ్చింది కానీ. ఓ పోడా. ఏంది? ఏం లేదు, ఏం లేదు. వాడేదో తాగి మాట్లాడతాడు. జీవన్ గాడు ఇంతసేపు ఇక్కడనే ఉండే, ఇప్పుడే పోయిండు వాడు. కానీ వాడిని ఫోన్ మర్చిపోయినాడు. నువ్వు కూడా తొందరగా వస్తే 2 పెగ్గులేసి పోదాం మనం కూడా. ఓకే సరే వస్తానా. ఓకే అన్న మా అయ్యకి తెలిసిందనుకో పొక్క బల కొడతాడు. బయట పోలీసు వాళ్ళకి ఇట్లా తెలిసిందనుకో ఏంలే అన్ననేం పోతానా. ఎడిపోతారా? ఎడిపోతావు? ఆ అంకుల్ వాడు పొద్దున్నే చూసిండా? ఈయన బాడీ ఇక్కడనే పెట్టి పోయినాం అనుకో పోలీసు వాళ్ళకు మన మీదనే డౌట్ వస్తుంది. రేపు పొద్దున గల మనం పోలీస్ స్టేషన్లో ఉంటాం. పోదామా చెప్పు? పోదామా? మరి ఏం చేద్దాంరా? వీని ముక్కలు ముక్కలు నరికి ట్రైన్ వేసేద్దాం. అట్లా ముక్కలు నరుకుతారా అన్న? డౌట్ వస్తుంది. యాసిడ్ పోద్దాం. అరే మీరేంద్రా కొత్తగా పెళ్ళైన పిల్లల లెక్క మాట్లాడతాళ్ళు? అందరు మర్డర్లు చేస్తాళ్ళు వాళ్ళు. ఏం చేద్దాం ఇప్పుడు? ఒక నిమిషం. ఏ అదంతా కాదురా, ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు. ఒక్క నిమిషం ఆగరా ఆగు. నువ్వు ఆగరా. అక్కడ సంచి ఉంది. జీవన్ గాని బాడీ తీసుకెళ్ళి సంచిలో వేయండి. తీసుకపోరా. తీసుకుపోతాం. ఆగరా. బక్క ఉన్నాడు, ఇంత బరువు ఉన్నాడు వీడు. చచ్చినోడు దాకా మమ్మల్ని చంపుతాడు. అరే తొందర కట్టండి రా. కడతాను మాకురా. లోపల పోతలేమని తలకాయ. పాపం జీవన్ గాడు. అగో దగ్గర నువ్వు కూడా నేను చెప్పే జాగ్రత్తగా. ఇప్పుడు రమేష్ గారు వచ్చి 2 పెగ్గులు ఎత్తాడు. పెగ్గులేసి ఆ సంచిలో ఏముంది అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? చెత్తుంది అనాలి. ఏమనాలి? చెత్తుంది ఏమనాలి? చెత్తుంది అనాలి. అంతే, ఇంకేం లేదు. ఏం బ్రో అందరు తెల్ల ముఖాలు వేసిండ్రు? ఏం లే అన్న, మన జీవనాడు. అరే కుర్చీ పట్టుకరా రమేష్ కోసం, కింద కూర్చోలేడుగా. కుర్చీ పట్టుకరా. ఏం రవి బావునా? రే ఇంటర్ మందు పోయి.
అరే మిక్సర్ ఇరా. గా జీవన్ గానికి జర్ర కూడా దిమాక్ లేదురా. ఎన్నిసార్లు చెప్పినారా గా పొల్లెనక పడద్దురా అని? ఇన్నడారా నా మాట? ఇన్నడా? ఇప్పుడు ఏమైందో చూడు. ఆ దెబ్బకి కోలుకోవడం కూడా కష్టమేరా. బర్బాదైందిరా వాని జిందగీ. కాదురా రవిగా, వాళ్ళ అయ్యకి మార్కెట్లో ఎంత మంచి పేరున్నదిరా. బజార్ లేచిండ్రా ఆ పేరు. ఈరోజు వాడు పాపం తగిలిపోతాడు రాడు. పొల్ల మాయాల వాడి కొట్టుకోతాడాడు. లేదు కాటి పోయాడు. ఏమన్నాడు? అన్న ఏమన్నాడు? అన్న నీకేమైనా వినిపించిందా అన్న? ఏమనలే ఏమనలే. ఆ సప్న చెప్పే. బావా వచ్చేటప్పుడు జొన్న రొట్టెలు పట్టుకొని రావా? నాటుకోడి వండినావానే? ఇంట్లోనే మసాలాలు దంచి మంచిగా వండిన. 10 నిమిషాలు ఉంటా. లేట్ చేయకు బావా, తొందర రా మరి. పోదామారా, ఇంట్లో జొన్న రొట్టెలు కూడా ఇచ్చేది ఉన్నది. పోదాం పా పోదాం. ఆ మూటేంద్ర చెత్త చెత్త చెత్త. ఖాళీ బాటిల్ ఉన్నాయి కదరా ఇక్కడ, ఎందుకని చెప్పి నేనే మూట కట్టుకొని పట్టుకపోతాను. అంతే. పోతాడే దారిలా పడేస్తామన్నా. గట్లనా? గా చెత్త కార్లు ఎందుకురా, నా ఆటోలో పట్టుకపోతా. ఎందుకురా నీకు చెప్పు. అరే చెత్త నువ్వు ఆటోలో వేసుకుపోయినావు అనుకో, నీ దగ్గర నుంచి వాసన వస్తుంది. సప్న నాటుకోడి వండింది కదా, ఇంకా నువ్వు జొన్న రొట్టెలు పట్టుకోవాలిగా. సరే మీరు జాగ్రత్త. గా జీవన్ గారు కలిస్తే ఫోన్ చేయమంటారా? పో నువ్వు పో. సరే రైట్. స్టార్ట్గా ఆ నెక్కిచ్చి బండి నువ్వు నువ్వు అరే నువ్వు రాయి ఉంది కావచ్చు ఈడ కింద చూడు. కింద రాయి. జీవన్ గన్కి పోరి హ్యాండ్ ఇచ్చింది, నాకు ఈ ఆటో హ్యాండ్ ఇచ్చింది. కింద ఉంటుంది చూడురా. నువ్వురా. అరే నువ్వు వెనకకెళ్ళి నువ్వురా. పని రాదు నువ్వు వెనకకెళ్ళి. అరే రవి, జరా నా ఆటో స్టార్ట్ అవుతలేదు, జరా నన్ను ఇంటికాడ దింపిపో. ఊకోనాక అవన్నీ కుదిరాయి. మేము బయటికి పోవాలి ప్లాన్ వేసుకున్నాం. అరే ఎంటర్. నువ్వు ఆగరా. అరే రవిగా జరా నువ్వు దిగు, నన్ను ఇంటికాడ దింపిపో. అరే సప్న టెన్షన్ పడుతుంది రాలే. చిన్నగా కనిపిస్తుంది. నువ్వురా ఇంకెళ్ళి నువ్వు నువ్వు కండ్రా. నువ్వు బే. అట్లా ఈరోజు వాళ్ళ సంగతి చెప్పాలరా బై. అరే గిట్టెడ్ పోతానం రా.
చినుకు చినుకు చీకటిలో చిటపుట్టని చిన్న వారనే వయ్యారంగా చినుకు చినుకు చీకటిలో చిటపుట్టని చీకటిలో వయ్యారి బావ హంస నడక. అరే ఒక్క 5 నిమిషాలు రా, జొన్న రొట్టెలు పట్టుకొని పోదాం. అరే ఏందన్నా టైం అయితే అంటే రొట్టెలు అంటావు, మాకు టెన్షన్ అవుతుంది ఇక్కడ. రేయ్ వచ్చినప్పటి నుంచి చూస్తానారా, ఏమో దాస్తానరా నా దగ్గర. ఏం టెన్షన్ రా మీకు? అరే రవి నువ్వేనా చెప్పరా. ఏ వాడేదో తాగి మాట్లాడుతాండు, ఆన్ మాటలు కూడా పట్టించుకుంటావరా నువ్వు? సప్నేమన్నది నాటు కోడి వేడి వేడిగా వండినా తొందరగా ఇంటికి రమ్మన్నదా? రమ్మన్నది. మరి పోవా? పోతా. తీసుకురా పోన్నాడు. ఒక 5 నిమిషాలు రా. జొన్న రొట్టెల వాసన ఏమొస్తుంది? ఓ పోడా అంతో నీకేం బే, మొత్తం కక్కెట్టటే ఉన్నావుగా. అగో ఇప్పుడే చెప్తానా, ఆ ఇంటికి పోయి దింపేదాకా ఒక్క మాట అయినా నీ నోట్లోకి వెళ్ళి వచ్చిందనుకో దౌడ నుంచి వెళ్ళిస్తా. మరేందే చచ్చినోడు చచ్చిండు, ఈయనేం చేయాలని మన కూర్చోబడతాంటే రొట్టెలు ఇల్లు అని ఈడోకోడు మన గండానికే ఉన్నాడు. ఏంది బే చిన్న పెద్ద లేరా నీకు? అరే శివ, వాడు అక్కడ సోది పెట్టుకుంటూ కూర్చుంటాడు, నువ్వు పోయి తొందరగా పడకరా పో. నువ్వు గిట్ట సోది పెట్టావు మరి. మళ్ళా కాల్ చేస్తాంది ఇది. సిరి ఇంకా 9 కాలేదా? ఏడైనా తిరుగుతాను. నేనేడా తిరుగుతాన్ని, రూమ్ నుంచి ఇంటికి పోతానా. నువ్వు ఇంటికి రావాలంటే అంబేద్కర్ దగ్గర నుంచి రావాలి కదా, బైపాస్ దగ్గర ఏం చేస్తాను? ఎక్కడన్నావే? చూసినావా నన్ను? నీకెట్లా తెలుసు? డిటెక్టివ్ ఏమైనా పెట్టినావా నా వెనకాల? నాకు అన్నీ అలా తెలిసిపోతాయి. కార్లో కెమెరాలు గిట్లా పెట్టినావా? లేకపోతే నేను ఎక్కడున్నానో ఎగ్జాక్ట్గా నీకు ఎట్లా తెలుస్తుంది? అగో నేను ఇక్కడ పార్క్ ఆడనే ఉన్నా, రమేష్ గాడు జొన్న రొట్టెలు కావాలంటే ఆయన కోసం ఆగినాం. నువ్వు నా డైవర్ట్ చేయకు, నువ్వు ఇంటికి రా ఫస్ట్, వచ్చినాక డిస్కషన్ పెడదాం. మేం వీడు సచ్చిన పరేషాన్లో ఉన్నాం. ఇంత పరేషాన్లా దబ్బున ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇది ఎక్కడ ఆగమైతే అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినా. అయినా సరే ఇంటికి పోయిన తర్వాత డిస్కషన్ పెట్టుకుంటా అంటాంది. విమెన్ అట్లా కాదే. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, నేనే వస్తాను. ఎందుకే? ప్రపంచంలో ఏ పోరైనా మనం చెప్పే మాట ఏంటదా? వినదు. గాడ్ మస్ట్ బి క్రేజీ ఇన్ క్రియేటింగ్ సచ్ గర్ల్స్. అది చెప్పే సప్న. ఎక్కడున్నావు బావా? నీ గుండెల్లా. సాల్తీ పరేష్ కాలు. అదంతా తర్వాత చూసుకుందాం కానీ, ఆ రవిగాడు శివగాడు ఇంటికి వస్తాండ్రు, మరి కూర సరిపోతుందా? నువ్వు కొంచెం తక్కువ తింటే సరిపోతుంది. అయినా శివన్న రవణ రాకొత్తారు. ఒక 20 జొన్న రొట్టెలు ఎక్కువ తీసుకో బావా, వాళ్ళే తింటారు కానీ. సరే సప్న, 10 నిమిషాల్లో ఉంటా. సరే. ఆ రుక్కమ్మ గరం గరం 20 జొన్న రొట్టెలు కట్టు. అరే 20 ఎందుకురా? ఉంటాయిరా, ఎవరొకరు తింటది. నమస్తే శివనా. ఏం బ్రో కనిపించకుండా తిరుగుతాను, నా పార్సల్ ఐడి ఉంది. ఏవుకో అన్న, ఫుల్ చాలా షాప్కి వచ్చినా, నువ్వే లేవు. ఒక్క నిమిషం ఉండు. అరే మెంటల్ షాట్ ఉంది కదరా పార్సల్. అన్నా ఫోన్ ఏమైందన్నా? అరే ఓ మదర్ బోర్డ్ ఆల్రెడీ అయిపోయింది, 2000 అయింది. షాప్కి వచ్చి తీసుకపో. జీతం మళ్ళీ అన్న, నెక్స్ట్ మంత్ జీతం పడంగానే వచ్చి తీసుకుంటా. సరే రైట్ అన్నా, రైట్ అన్నా. అయిందా?
పోతానా రుక్కమ్మా జర తిను పక్క పడతాను తినిపి నువ్వు పోయి. పోదాం దారా ఆటకి తీస్తుంది. ఏంద్రా నా తెలియకుండా ఏం ఆర్డర్ పెట్టినావు? ఏ ఊకో అన్న, నీ బర్త్డేకి సర్ప్రైజ్ నీ ముందే తీసుకొచ్చి ఇచ్చిండు. అవునా, ఏమున్నారు అందులో? అన్నీ చెప్తారు ఇక. రైట్రా ఏడికి పోతారా తాళం తాళం అవ్వా. అరే తాళమిరా రే గీడి దాకా వచ్చి ఇంట్లోకి రాకపోతే మంచిగా ఉంటుందారా? సప్న బాధపడదా? లోపలికి వచ్చి హాయ్ చెప్పి పోండ్రా. నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పు. రే ఏమ్రా? అదే అన్నా, నువ్వు హాయ్ చెప్పు అంటానా. రేయ్ పోయేడుతున్నది కీసి. ఏడికి రా పోయేది? అగో మాటల సప్న కూడా వచ్చింది. నువ్వు చెప్పే. అగో ఎంతసేపు అయిందన్న వచ్చి లోపలికి వారి? పోవాలి, బయటికి పోవాలి. ఎక్కడికి పోయేది? నీ నాటుకోడు కూర మంచిగా వండిన, రొట్టెలు కూడా తెప్పించిన బావతోటి తిందిరి పాండిపోయి. రేయ్ 20 రొట్టెలు ఎందుకురా అంటే ఉంటాను ఒక అబ్బే, దీనికి నారా పిచ్చి పాడకావు. అరే ఉంటాయిరా బాయ్, తినిపోండి అంటానా. అగో రవన్న, నువ్వు కూడా ఇట్లా చేస్తానవేందే? పారా తిందువు నువ్వన్నా. లేదు సప్న, టైం అవుతుంది పోవాలి. గీ చీకట్ల బయట ఏం దొరుకుద్దన్న చెప్పు, లోపలి బా తిందువు గాని. ఇప్పుడు తిన్నా గొంతు దిగదు, పోతాం. మా అయ్య పొద్దుగానే ఊళ్ళకెళ్ళి మంచిది నాటుకోడి పట్టుకుని వచ్చిండు, మసాలా గిట్ల నూనె మంచిగా వండిన, తిందురి పాండన్నా. రేయ్ నాటుకోడి మంచి మసాలాలేసి వండిందిరా. గా జలుబు పర్షం ఏమైనా ఉంటే నీ అవ్వ జాడిచిదంతది కులగలు కారాలే. మంచి చెప్పిన బావా. అయ్యిటి ఇగో మీరు రాండన్నా, నీ ప్లేట్లు గిట్ల సరి చేస్తా. నేనేమంటానంటే తినిపోండి. వీని రొట్టెల గోలేంద్రా? అరే ఎంతసేపు అని వంత వాదిస్తాం రా, బుక్కెడంత మెక్కిపోదాంపా. వాడు ఎంత చెప్పినా వినడు రారా వాని పట్టుకరా. రేయ్ సప్న వండిందిరా, అది ఇన్నది. మీరు తినిపోయేదాకా ఇన్నది వండిదిరా. రండి తినిపోండి. పా తింటావా? మంచిగా ఉంటుందా కూర? పెట్టనా? పెట్టు పెట్టు పెట్టు. అన్నా ఏందే వీడికి ఇట్లా అర్థాండు? రేయ్ పొద్దున్న మీద అర్థాను ఏంద్రా? ఆయనకి ఈ మధ్యనే బీపీ పెరిగింది. నువ్వు రా పెట్టు. పొద్దున్నతో అట్లా మాట్లాడతారా? అమ్మ సప్న, నువ్వు మెరుపైతే నేను ఉరుమునరా, నువ్వు సంక్రాంతిలో ముగ్గు అయితే నేను గొబ్బెమ్మనరా. ఈ ఒక్కసారి వదిలేవే, ఇంకో పూట వచ్చి మీ ఇంట్లో మొత్తం తింటా. ఈ ఒక్కసారి వదిలేవే ప్లీజే. నువ్వు జొన్న రొట్టెలు తినంది కొంచెం పొయ్యేదే లేదు. ఏమంటావు? అంతే తినకుండా ఎట్లా పోతావురా? నీ జొన్న రొట్టెల మన్నుమయ్య వద్దంటే అర్థమైతలే నీకు? అన్నయ్య నిజం చెప్పు, నీకు మోషన్స్ అయితానే కదా? బావా అక్కడ పైన డబ్బాల మోషన్ గోలీ ఉన్నది, తీసుకొచ్చి బా అన్నకి. అక్కడ పైన. అరే నువ్వు ఎంత చెప్పినా లినర్రా, తొందరగా మూసుకొని తిను, బయలుదేరదాం. మేము సచ్చేలాగా ఉన్నా సరే వాళ్ళు వండిన కూర ఖరాబ్ అవుతుందంటే వాళ్ళ పానం పోతుంది. విమెన్ అరే తినరా, ఆ ముఖం పెట్టకరా గలీజ్గా. నువ్వు తినరా, నాకు పోతలేదు. అగో తినలేదేంటిదన్నా? నీ తినిగో చాలు. ఏ ఊకో అన్నా, నువ్వు గట్లనే అంటావులే గాని. సాలే ఏ ఊకో అన్నా, నువ్వు గిట్లనే అంటావు గాని. తినకనే గింతగానం బక్కబడ్డావు. తిను. నేను టీవీ వచ్చి చచ్చినా సరే నువ్వు ఏక్. రేపా మాపా పెళ్లి చేసుకున్నావు తిరున్నావు, గిట్లనే ఉంటావా? గిట్లుంటే నీకు పిల్లని ఎవరు ఇస్తారు? నీ తినన్నా. తినాలరా, నా లెక్క కావా? బావ లెక్క కావా?
అమ్మా సాలే నీకు దండం పెడతా నాకు బయట పని ఉన్నదే ఇంకోసారి వచ్చి మీ ఇంట్లో తింటా కదా సాల్ నాకు సరేలే గాని ఈ లాస్ట్ గంట ఒక్కటే మళ్ళీ ఏంటి తినరా గట్లాంటి వదిన దొరుకుతారా? ఈ వదిన బంగారం రా బావా వస్తానే. నువ్వు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా పోవచ్చు. నువ్వు ఇక్కడనే కూర్చో. ఈ అంటే పనులు కాదు, అక్కడ తొందరగా పోయేది ఉంది. ముక్కలే తిను. అరే ముక్కలే అంటే చేసాను. తినరా పోదాం. ఆన్కేరా తినిగా ఏమెడతావు తిను. ముక్క ఇక్క కావాలంటే వేసుకో. ఇక నా ముఖం చూస్తే ఏమవుతుంది, నాకు చూస్తే నేను తినరా. అన్నయ్య కూర తీసుకురానా? ఒటా మానికి దండం పెట్టి ఆగవే. తొందర తినరా. సరే పారా పారా. తాళం ఏదిరా? అరే ఒక్క నిమిషం రా. ఏ సప్నా, నేను మెకానిక్ దగ్గర పోయి ఆటో రిపేర్ చేయించుకొని వస్తా. సరే చెప్పుండ్రా. సరే కానీ తలుపులు దగ్గర వేసుకుని పెట్టుకో. సరే సరే. నా గురించి వెయిట్ చేయకు. అరే ఇప్పుడెందుకన్నా ఆటో రిపేర్ చేయించుకున్నాడు, రేపు పొద్దుగాల చేయించుకుంది. అవునరా, ఆల్రెడీ రాత్రి అయింది, పొద్దున చేపించుకో. నేను కూడా గట్లనే అనుకున్నారా, పొద్దుగాల కిరాయి ఉన్నది పోవాలి కదరా. ఏయ్ గంత కాదు, మాకు పోయేడుతున్నది, సంచిపడాలి ఇదే. అరే మీరు ఏడైనా పోండ్రా బాయ్, నాకు ఫరక్ పడే కానీ గా హుసేన్ భాయ్ షెడ్ దగ్గర దింపేసి పోండి. నువ్వు జర్రా జరుగు లేరా, జర్రా. నెట్రా రే, నెట్టు పోతులే ఆరబండి నెట్టు. ఇక్కడ సైన్ పెట్టండి. రేపు టెస్టులు చేస్తారు, ఎల్లుండి సర్జరీ. ఇక్కడ నా బండేది నీ బండి నీకు కావాలంటే అన్ని మూసుకొని ఉండు. కాలే నీ బండి రిపేర్ కాలే ఇంకా, అయితే నేనే పంపిస్తా. అప్పటిదాకా నాకు దమ్ చేసినావు అనుకో, పెట్రోల్ వేసి బండి తగలబెడతా. సాలే పెట్టు ఫోన్. అరే ఏంది బే? వచ్చిన గార్డెన్ దగ్గర ఉన్నా, ఏడున్నావు? సిరి ఏంది ఈ నైట్ నువ్వు ఎందుకు వచ్చినావే చెప్పు. నేను వస్తా అని చెప్పినా కదా. డ్రామాలు చేస్తానవా నువ్వు? వస్తా అన్నావు. ఎంత నైట్ అయినా సరే నేను తీసుకునే పోతా ఈడికెళ్ళి. ఇప్పుడే రమేష్ వాళ్ళ ఇంట్లో కత్తలు పడతానవా? ఒక్క దగ్గర కాలాగుతలేవు నీకు. వస్తానావు. కట్ చేయి, వినకు, కట్ చేయి పోనీ. అరే ఈడెందుకు ఆపినవరా? పాపిడ్ ఆన్ చేసినారా? ఈ టైంలో పాపిడ్ ఉంది బే. నువ్వు వెనక పోరా, వెనక పోయి కూర్చోపో. బాబాయ్ నమస్తే. నువ్వేనా బాబాయ్ ఓటీపీ 5656. ఓకేనా?
సరే బాబాయ్ కూర్చో. తలపై వీణ్ ఎందుకు ఎక్కించినవరా? అరే పొయ్యేదారులా లార్జ్ ఉన్నది, ఆడ దింపేస్తే అయిపోతుంది. ఇటువంటిది ఏదో అవుతుందని అన్నిసార్లు అడిగినా ఎక్కడ పోతున్నావు అని. అయినా నీకేం రైట్ ఉన్నా రైట్ ఎక్కించుకోనికి? ఇంకోసారి నా బండి నీ చేతిలో పెడితే నా చెప్పుతో నేను కొట్టుకుంటారా? అరే అట్లెందుకంటానవరా? పొయ్యేదారులో లార్జ్ ఉన్నది, ఆడ దింపెత్తే 300 వస్తాయి. అందుకే ప్యాపిడ్ ఆన్ చేసుకున్నారా, సిగరెట్లకు పనికి వస్తాయి. నేనేమో దాగినట్టు అందరి గురించి ఆలోచిస్తాను కదరా నేను. లాడ్జా నీ అవ్వ ముస్లింకి దసరా పండగ అవుతుంది, లాడ్జ్లో ఎంబడి తిరుగుతాడు. పోతానమా మనం? పోతాం సార్ బండి. బాబాయ్ జర 5 నిమిషాలు, డిక్కీలా చెత్త సంచి ఉన్నది పడేసొత్తా. ఇక్కడ ఎవరు బాయ్ ఆపేది? పోయి రాపో, మనం పోవాలి. 2 నిమిషాలు బాబాయ్. జీవన్ గాడేరా ఏమైందిరా వానికి? చెప్పేది అరే నువ్వు అట్లా పరేషాన్ కాకు. వాడేదో కోరి బాధలో మింగేసి వచ్చిండ్రా. మేమేం చేయలే ఏడ మన మీదకి వస్తుందని పడేయనికి తీసుకొచ్చినాం రా, అంతే. మన అంటున్నావేంద్రా? నేనేడున్నా? అసలు మీరు జీవన్గా నేను చూసిన నాకెట్లా వెళ్తుందిరా? ఏంది మేమేం చేస్తావురా నకరాలా? బండి తోలింది నువ్వే, గుర్తు పెట్టుకో. చేసినావట మేము చేసినాం. అన్నీ మూసుకొని పద, డ్రామాలు చేయకు. లోపల సేటుగాడు కూర్చొని ఉన్నాడు. కానీ చిన్న డౌట్ వచ్చిందనుకో మనమందరి కేల్ ఖతం. చెప్పించెయ్యి, అన్నీ మూసుకొని పద. పోదాం పాయే, ఫస్ట్ మన దింపుదాం, తర్వాత ముందు తర్వాత పా. అరే ఫస్ట్ సేట్ గానీ దింపుదాం, తర్వాత ఏమైందో గ్యారేజ్లో క్లారిటీగా చెప్తా. అప్పటిదాకా నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు అనుకో పోలీసులు మమ్మల్ని పంజరా పంజయ్. ఆ ముఖం అట్లా పెట్టకు రా, వాడు చూస్తే డౌట్ వస్తుంది. ఈడికి పట్టుకొచ్చిండి ఏంది? ఈ లాడ్జ్కి ఎందుకు తీసుకొచ్చినావు? ఎందుకు? ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినావా?
చిచి అలా ఏం కాదు అంటే రోడ్ సైడ్ ఉన్నాం కదా, మనకి పీస్ఫుల్ అండ్ ప్రైవసీ కూడా కావాలి కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సరే నేను పైకి పోయి సీసీ కెమెరాలు ఉన్నాయా, దబ్బున లోపల ఉన్నాడా పోయి చూసొస్తా. నువ్వు కార్లో ఉండు, అటు ఇటు తిరిగాకు, సరేనా? సరే కానీ తొందరగా రా కదా, ఇక్కడ కొత్తగా ఉంది. యూ నాటీ గర్ల్. చీకటి అంటే భయమా? పోలీసు నిన్నా కదా. అయినా ఇట్లా చిన్న చిన్న వాటికి భయపడితే ఎట్లేపు? అబ్బో పోలీసు అసలు జిప్ పెట్టుకో, బయట జనాలు చూస్తే ఇజ్జత్ పోతుంది. డే బై డే నువ్వు చాలా నాటి అవుతున్నావు తెలుసా. ఓకే విల్సి. హోటల్ ఏం నడుస్తుందిరా? లాగ్ బుక్ ది తీయో. 101 సుకన్య, 102 సురేష్, 204 డాక్టర్ సంజీవ్. ఏం డాక్టర్ సాబ్, పొద్దున్నేమో క్లినిక్, మధ్యాహ్నమేమో హాస్పిటల్, సాయంత్రం అయితే చీకటి గదిలో చితక్కొట్టుడు. వాహ్, ఏ ఫిలిం బై డాక్టర్ సంజీవ్. వాహ్, వాట్ ఏ రొమాంటిక్ లవ్ స్టోరీ. రఘు సార్, అదేం లేదు సార్. అదేం లేదా? ఇక్కడ నీ సినిమా అంతా కనిపిస్తుందవే. అయినా నీ భాగవతం అంతా జనాలకు తెలవాలి. ఈ మాటకా మాట నీ స్టామినాకి సెల్యూట్. సార్ సార్ ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా మేనేజ్ చేయండి సార్. పొద్దున నేను కూడా నిన్ను ప్లీజ్ సార్ చూసుకోండి సార్ అన్నా. ఏమన్నావు? చూసుకోలేదేం లేదు, రిపోర్ట్ ఎట్లుంటే రాస్తా అన్నావు కదా, ఇప్పుడేమైంది? సార్ ప్లీజ్ సార్, ఈ విషయం బయట తెలిస్తే నా పరువు కూసో సార్. కూసో. సార్ ప్లీజ్ సార్, ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నన్ను చంపి బొంద పెడతాడు. ఇవన్నీ చెయ్యక ముందు ఉండాలి తల్లి. ఆయన లేడీస్తో డీల్ చేయను. ప్లీజ్ సార్. అడో రూమ్ అంతా మస్తు సెట్ చేసినావు సార్. ఎంతైనా డాక్టర్ కదా. స్టామినాకి ఫుడ్. ఆహా, లోపడేం సౌండ్? అరే వీడు ఇంకోసారి ఉన్నాడు. దా, ఈ మల్లెపూలానే జీవితాంతం నీ తోడుంటేనే బుజ్తాలే. అవి ఒక్కరోజు ఉండి వాడిపోతాయి, నువ్వు కూడా పోతావా? ఛీ, డైలాగ్ నీకు ఎంత ప్రేమ చెప్పినే, మూడంతా ఖరాబ్ చేసినావు. నీ మూడ్ సెట్ చేయడానికి నేనున్నా కదా, ఖరాబ్ ఎందుకు చేస్తా? అయినా ఓ 10 సంవత్సరాల ముందు పుట్టుంటే మంచిగుండు కదా. ఇప్పటికేమైంది? నువ్వు పోదామంటావా చెప్పు. మా నాన్నమ్మ పింఛన్ పైసలు అన్నో సంచిలో పెడుతుంది. సంచి ఎత్తుకత్తా. ఎడికన్నా దూరంగా పోదాం, కాశీకో కన్యాకుమారికో వెళ్ళిపోదాం. ఈ ముచ్చట్లన్నీ వినడానికి మంచిగుంటాయి గాని కుదిరితే చెప్పు. అయినా కాశీకో కన్యాకుమారికో కాదు, పక్కనున్న జూ పార్కు తీసుకుపోమని చెప్పినా తీసుకుపోయినవా? మాటలైతే మస్తు చెప్తున్నావు. ఎహే, ఎన్నిసార్లు చెప్పిండే, ఆ జూ పార్క్ పక్క పంటిల్లే మా అత్తమ్మిల్లు. చూసిందనుకో ఏమైనా ఉన్నదా అనేగా. మా సాల్తీ, ఇట్లాంటి కథలు చెప్పమంటే మస్తు చెప్తావు. నేను ఏది చేసినా మన మంచికని తెలుసు కదనే బుజ్తాలై. నాట్ అప్లికేబుల్ ఫర్ యువర్ పాలసీ. ఏ నా డైలాగ్ నాకు కొడుతున్నావా? థ్యాంక్ యూ దేవుడా, ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నావు. బంగారు లాంటి ఆంటీని గిఫ్ట్ ఇచ్చినావు. ఓ పోడా, ఆంటీ గింటి అన్నావు అనుకో మూతి మీద ఒక్కడు వీకుతా. ఆంటీ 8ంటికి రమ్మంటే 7ంటికి వచ్చిండేంది? ముందు నువ్వు ఇక్కడ దాక్కుపో. రా సార్, బయటకు రా. భలే సెట్ చేసుకున్నారా. నువ్వు ఒక్కడువేనా, ఇంకా లోపల ఎవరన్నారా? ఏం డాక్టర్ సాబ్, ఏం సంగతి? సార్ వాడు అక్కడ ఉన్న విషయమే నాకు తెలియదు సార్. రేయ్ ఏంట్రా ఇది? అరే ఇది నీకు తెలియకుండా స్టెప్ని మెయింటైన్ చేస్తుందా? మేడం
ఒక్క ఫోన్లో 2 సిమ్ములు వాడొచ్చు, కానీ ఒకటోసారి 2 సిమ్ములు వాడితే నెట్వర్క్ ఇష్యూ వస్తుంది మేడం. ఈ మాత్రం కూడా తెలియదా? చా రండి సార్, ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా మేనేజ్ చేయండి సార్. ఈ విషయం బయట తెలిస్తే నా పరువు పోతుంది సార్. ఈ బడక ఒకటి నా పక్కనే ఉండి నా వెనకాల పొక్కలు తీస్తాడన్న విషయం నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా మేనేజ్ చేయండి సార్. చూసుకుంటా నేనున్నది చూసుకోనికే కదా, చూసుకోవాలంటే ఖర్చు అవుతుంది తెలుసు కదా. చూడు సార్, ఇది తీసుకోండి సార్. చూసుకుంటా నువ్వు పో. నీ సంగతి ఏంట్రా? రేయ్ రిపోర్టు మీరు ఎట్లా చెప్తే అట్లనే రాసిస్తా సార్. చల్లాడు. థ్యాంక్ యూ సార్. నడో. ఇంకోసారి పోలీస్తే పెట్టుకుంటే చూడు. మీ సంగతి ఏంది? క్యూట్ ఫెలో, మెడలో మల్లె పూలు నువ్వు. అయినా నీకు యాంటీ ఫ్యాంటసీ ఏందివా? సరే మీ పర్సన్స్ నాకెందుకు కానీ అవుంగ్రంది సార్ ప్లీజ్ సార్. తీరా ఆంటీ వేది గురమ్మేది తీసుకో. పైసలున్నాయా? చిల్లర ఉంటాయిరా ఇలా. అరే ఈ ఆంటీ మెయింటైన్ చేస్తున్నావు గిన్నా ఏందివా? ఇంకోసారి మీరు నా కళ్ళ కనిపించారనుకో ఇంకోసారి రాని లోపలకు నూకుతా. అర్థమైందా? దగ్గరికి నడు. రేపు ఆడుకో. మళ్ళీ చూసిండ్రా వీడు. జేబులో పర్సులే అనుకున్నావా? పోలీసు నన్నే మోసం చేస్తావా? ఆటో కిరాయిలు కూడా లేవురా. దుబాయ్ దాంటిదా నువ్వే నన్ను దింపాలి ఇప్పుడు. ఏం చెప్తాను రా? చదువుకుంటాను సార్. చదువు. మీ మొక్కలు చదివేటట్టున్నాయారా? నడు. నీ అవ్వా ఇలా పెద్ద జాక్పాటు కొట్టేటట్టున్నా. అంత మంచిదేనారా? అంతా మంచిదే కానీ లోకం చిన్నదనుకున్నా కానీ మరింత చిన్నదనుకోలే. ఏం చెప్తానా వీడా? రైతులు అత్తనన్నారు, కలిసేది ఉండే, మీటింగ్ ఉన్నది వాళ్ళతోని. గీసీకట్ల లాడ్జీలకి మీటింగ్ కోసం రైతులు వస్తారు. నువ్వు నీ లుంగు కట్టుకొని నీ మొక్కలనే కనిపిస్తుంది సంసారం అంతా. జరి నేను చెప్పేది ఇన్రాదురా. చల్ పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకొని ఇంకా తారలు యుత్తా సందమామ యుత్తా అంటావు. సిగ్గుండాలా? అక్కకు చెప్పంటావా? నీ అవ్వను ఇట్లా కాదు. ఏ ఆగా కడిజాయి పోతాంతి. మీ అక్కకెందుకు ఫోన్? నడు ఇంకా చూస్తావు. నడు. స్వాతి ఇప్పుడే బయలుదేరకు, మళ్ళా చేస్తే నేను ఫోన్. నడు. ఏం చూస్తానా మళ్ళా? ఇడంతా కిరికిరున్నది. పేరు తెరుగు పంపా. నేను కరెక్ట్ చెప్పిన, అందుకే నిన్ను పోయి చెక్ చేయమన్నా. కాదురా, నా ఇంకా ఇంత కథ నడతా అంటే జర్ర కూడా చెప్పాలనిపించలేదారా? కాన్నా నువ్వు జీవనాన్ని చచ్చిపోయినని బాధపడతానవా, లేకపోతే నీకు చెప్పలే అని ఫీల్ అవుతానవా? అట్లా కాదురా, డబ్బున సంచి రోడ్డు మీద పడితే ఏమవురా? ఏం హుషారు లెక్కలు చేస్తున్నారా? హుషారు లెక్కలే ఉన్నాయిరా. ఇంకో చెప్తే నువ్వు గిట్లనే టెన్షన్ పడతావని నీకు చెప్పలే. అయినా మాకు తెలుసు వాడు చచ్చిపోతాడని. సిగరెట్ తాగొచ్చే లోపల చచ్చిండు. మేమేం చేయాలి?
రే శివ, సినిమా స్టోరీలు నా దగ్గర చెప్పక అర్థమైందా? సినిమా స్టోరీ ఏంద్రా? నిజం రా, మేము బయటికి వచ్చినాం, సిగరెట్ తాగినాం, లోపలి పోయేవారు వాడు చచ్చిపోయి ఉన్నాడు. మేమేం చేయాలి? నీకు సినిమా స్టోరీలు చెప్పనీకి మాకు గులబుట్టింది బాగా. అరే జీవన్ గారు ఎట్లయినా చచ్చిపోయిండు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు. సిరి నువ్వెక్కడున్నావు? లాజికాడ ఏం చేస్తాను? దేంతోనున్నావు? కథలు పడతానవా? నీతోనే అయితే లేదు, మళ్ళీ ఇంకో దాన్ని నేనేం చేసుకోవాలి? మరి ఈ లాజికాడ ఏం చేస్తాను చక్కగా చెప్పు. అమ్మ తోడే నేను లాడ్జ్ కాల్ లేనే, నా గ్యారేజ్లో ఉన్నా. నాతో పాటు శివ, రమేష్, ఇంకా ఇంటర్గాడు ఉన్నాడు. నువ్వు నమ్మావు, నాకు తెలుసు. వీడియో కాల్ చేయి, నువ్వు వీడియో కాల్ చేయి. దీనికి నచ్చింది మాట్లాడితే ఫోన్ పెడుతుంది. ఓ అన్నా, నాకు ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది. రేయ్ ముందు నువ్వు అది చెప్పు. అది జబర్దస్తా ఎక్స్ట్రా జబర్దస్తా నేను చెప్తా. అరే నీకు ఉచ్చాగదారా? చెప్పని. అన్నా, గాంధీనగర్లో ఒక పెద్ద అపార్ట్మెంట్ కడతారు. తెలుసు నాకు. అక్కడ నుంచి మన జీవనాన్ని నూకేసినాం అనుకో, సీదా ఏముంటోని బ్రాడ్కాస్టే. ఎట్లాగో జీవనానికి బ్రేకప్ అయింది కదా, ఎవరన్నా అడిగినా కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని నమ్మిద్దాం. బిట్టు నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. రేయ్ రే రేయ్, వీడు మరేంది? వీడు మాట్లాడే మాటలేందిరా? ఏం ఏం క్రిమినల్ అయితే ఆరా? అక్బే రై, అరే రవి, అరే శివ, అరే ఎంటర్. ఈ పంచాయత్ మొత్తం మనకు వద్దురా, సక్కా పోయి వాళ్ళ ఏం చెప్పిద్దాం. చెప్దాం మావా. పోయి చెప్పంగానే వాళ్ళ ఏం చెప్తాడు, మనని తీసుకొచ్చి ఓ ఇట్లా అయిందా నాన్న అని చెప్పి కూర్చోబెట్టి రేపు పొద్దున దినాలు తద్దినాలు ఎట్లా వేద్దామని మాట్లాడతాడు కదా. మార్కెట్ వాళ్ళు వచ్చి దెంగుతారా. రేయ్, నీ జీవితంలో ఫస్ట్ టైం మంచి ముచ్చట చెప్పినవరా. ఇదే చేస్తానా మనం. వాడు జీవంగా ఎట్లయినా చచ్చిపోయిండు, వాడు రాడిగా. ఇక సరే, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటారా భయ్. ఏం జీవితం క్రిమినల్ చేసి తాను. వీడి జీవితానన్నా కలుగుతుందేమో బండి. సంకలేసొత్తుగా మూగో. ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఫ్యామిలీతో అవుటింగ్ పోతానా? నీకు ఫ్యామిలీ ఎక్కడిది? అంటే నాకు అయ్యా అవ్వ ఎవరుండారా? గా లైట్లు బంద్ చేయి, కనబడతలేదు, కార్ ఖరాబ్ అవుతుంది. ఇదో బండి డొక్కు కారు ఉంటే ఎందుకు ఖరాబ్ అయిపోయింది? ఇంకా పోడా. ఇంకా రేస్ కొంచెం తక్కువ చేయరా, ఖరాబ్ అవుతుంది. రేస్ చేస్తేనే బండి వేడుంటుంది, స్టార్ట్లుంటుంది, లేకపోతే బంద్ అవుతుంది. తర్వాత నువ్వు నూకుతావా? నేనే మెకానిక్ ని బే, నేను స్టార్ట్ చేస్తా కదా, బంద్ చేయి. అరే శివ, బయట ఒకసారి చూసి రాపు.
ఇక్కడ ఎవరో ఉన్నారా? సౌండ్ వస్తుంది. చూద్దాం పా. పా. అన్నా గదేనే నీ అవ్వ దొంగ. అన్నా మనం కొత్తోళ్ళం, మనకు సెన్సార్లు ఉన్నాయి, కానీ మనం నోరు కంట్రోల్ చేసుకోవాలి. చల్ దొంగ ముండా. పొద్దునే వానికి బ్రేకప్ చెప్పి ఇప్పుడు వేరే టోన్తో కథలు పడుతోంది. దీన్ని అన్నా దాని సంగతి నేను చెప్తా, నువ్వు ఫోన్ ది. పాపా వచ్చింది. అన్నా మొత్తం చీకటి వచ్చింది, మళ్ళీ నడువురా ఏదో ఒకటి. ఏ కా అన్న దాన్న నువ్వు. ఎవరా మీరు? అరే నీ అక్క ఉరకనా దాన్న. అరే ఎటా రాబే. మా అక్కెళ్ళావుడే ఏం వీడియో ఇస్తుర్రా? మేము సీక్రెట్ ఏజెంట్స్. మీ లెక్క సీక్రెట్గా బంచిక్కులు చేసుకుంటా అంటే మేము సీక్రెట్గా వీడియోలు తీసి సీక్రెట్గా షేర్లు చేసుకుంటాం. రేయ్ ఆ వీడియో డిలీట్ చేయి, ఫస్ట్ డిలీట్ చేయి బే. రేయ్ నువ్వు చేసిన కథలన్నీ గా వీడియోలు ఉన్నాయి. ఈ లంగముఖంది మా జీవనన్న జీవితంతో ఆడుకొని ఇప్పుడు వీనితోటి సెటిల్ అయిపోదామని చూస్తాంది. లంగా గింగా అన్నాం అనుకో మూతి వలుగుతుంది, బల్సి కొట్టుకుంటారు. మీరు సంగతి చెప్పు. రే అవులో పాడుకోవు, కూసో ఫస్ట్. వీడియో డిలీట్ చేయరా? చేయరా? చేస్తావా ఏమంటావు? డిలీట్ చేయరా. నడు దుబ్బేరా. గన్ను చూసినావా రైట్లున్నదో? బుల్లెట్లు దింపుడే ఉంటుంది. గందిప్పు. రేయ్ నా మాట గందిప్పు. కూసోరా రే కూసో. గందిప్పు రే కూసోరా. అరే 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 ఏం జరుగుతుందిరా ఇడా? అరే ఏం చేస్తారా మీరు? మీరు సంచి పట్టుకొని పైకి పోండి. ఆ సంచి పట్టుకొని పైకి దిగి. రే ఇంటర్ వీడియో తీరా. ఇప్పటిదాకా మీరు ఇక్కడ ఏమేం చేసిళ్ళు, ఏమేం చేస్తా అంటే మేము పట్టుకున్నాం. మొత్తంకి వీడియోలో చెప్పాలి. చెప్పరా. శివ ప్లీజ్ రా, నన్ను ఎలా శాలరీ మొత్తం ఇచ్చేస్తారా నీకు? మా ఇంటర్ వస్తే ఇజ్జత్ పోతుందిరా నాది. ప్లీజ్ రా వదిలేరా. మొయ్ నువ్వు మనిషివి, నీదో కథ. మాట్లాడ. రే ఈ ముచ్చట బయటకు వస్తే నా ఉద్యోగం పోతారా? నా మాట నూరి. పోవాలి సారు, నీ ఉద్యోగం పోతేనే మంచిది, లేకపోతే ఈ లంగలు అక్కరు పని లేంది. రే నాకు ఆల్రెడీ పెళ్ళయిందిరా, పిల్లలు. ఈ వీడియో బయటకు వస్తే ఇజ్జత్ పోతుందిరా, నా జాబ్ పోతుంది. మీకేం కావాలని చేసి పెడతా, కావాలంటే దీన్ని కూడా వదిలేస్తా. ఛీ, ఎంత చీప్ ఫెలోరా నువ్వు. నన్ను వాడుకొని ఇంత మోసం చేస్తావా? ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను, పోలీస్ స్టేషన్లో ధర్నా చేస్తా. అబ్బా నువ్వు పెద్ద సంసారివి, నువ్వు ఆ జీవన్ గతం తిరిగింది నాకు తెలియదు అనుకుంటున్నావా? మొత్తం ప్రూఫ్తో సహా నా దగ్గర ఉన్నాయి. నిన్నెంత నమ్మినారా, ఇట్లా మోసం చేస్తావా అని అనుకోలే నేను. న్యాయమాన్యం గురించి నువ్వే మాట్లాడాలా? నేను ఒక్క మాట ఎప్పుడుతోనే అని ఇడిచిపెట్టి మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నావా? ఛీ సిగ్గుండాలా. సిగ్గు శరం అన్నావు అనుకో బుక్కలేసి తొక్కుతా. బాడుకో ఏందే బాడుకో. నేను ఆర్డర్లు పెడితే స్విగ్గీ జొమాటోలో దొబ్బి తిని ఇప్పుడు మాట్లాడుతున్నావా? బాడుకోవైందే బాడుకో. నువ్వు పెళ్ళై పిల్లల్ని పెట్టుకొని ఇంత మోసం చేస్తావా? ఏందే మోసం? ఏంది మోసం? అనయ్య మీ తొక్కల మీటింగ్ అయిపోతే మాకేమో కావాల్సి వస్తే మేము వెళ్ళిపోతాం కదా. రే ప్లీజ్ రా, మీకు ఏం వెళ్ళిపోవాలని చేసి పెడతా. పోలీసులు ఎప్పుడు అట్టుకుని మిమ్మల్ని వదిలేపిస్తా. గా హెల్ప్ నువ్వెందుకురా? రే నా దగ్గర 10,000 అవి తీసుకుని మీరు ఊర్రా. నువ్వు ఇచ్చే 10,000కు నా డొక్కు కారుకి టైర్లు కూడా రావురా. పెద్దవి చెప్పు సారు. రే కార్లో నాకు లేస్తుంది, అది తీసుకుని ఇచ్చిపెట్టండి.
నడు నడు పట్టుకరా పో. ఇది తీసుకుని ఇచ్చిపెట్టండి రా. ఒరిజినలేనారా? 10 లెక్క పెడతా. ఇటుకలు చెక్కి నో రేయ్. మళ్ళా పోలీస్ బుర్రా కానీ యూజ్ చేసి మమ్మల్ని పాయింట్అవుట్ చేసినాం అనుకో, పీక కోసిన్నే బొంద పెడతా. డబ్బై నేను చెప్పేదినే, అది కాదే చెప్పేది ఒకసారి. అట్లా కాదు ఇంటర్ నీ అవ్వ గన్నెక్కడిదిరా? గన్ ఎక్కడదన్నా? లైటర్ లైటర్ లైటర్. నీ అవ్వలాడు అరే అరే జీవన్, అరే జీవన్, అరే 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 ఆడు చచ్చిపోయిండ్రా. సచ్చినట్టున్నాడు ఆ రాడు, మంచిగా అనుకున్నట్టున్నాడు. అరే జీవన్, నువ్వు ఇట్లా చచ్చిపోతే మేం క్షమించడమేమో కానీ ఆ కాకులు కూడా నీ పిండం ముట్టాయిరా. ఏ జన్మలో ఏం పాపం చేసిండో మాకు తెలియదు కానీ చాలా తొందరగా పైకి తీసుకుపోయినావు. దేవుడా, భగవంతుడా, మా జీవన్ గానికి ప్రశాంతత ప్రసాదించు తండ్రి. అన్నా అన్నా, దేవుడన్నా భగవంతుడన్నా ఒకటే గానే. ఈ టైంలో మీనింగ్ కన్నా మెసేజ్ ఇంపార్టెంట్ రా. ప్లీజ్ ఫీల్ మై ఫీలింగ్స్ రా, ప్లీజ్. డాడీ, నువ్వు సమాధుల మధ్యలో ఉంటావని మాకు తెలుసు డాడీ. నువ్వు మా జీవన నాకు తోడుగా ఉంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. జర స్పెషల్ కేర్ తీసుకొని ఎన్ని చెడ్డ అలవాట్లున్నా నీ బిడ్డలాగా చూసుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. ఇక్కడ ఉన్నప్పుడు చీప్ చీప్ లిక్కర్లు తాగేటోడు, అక్కడికి పోయినాకనైనా ప్రీమియం లిక్కర్లు తాగాలని, మంచి మంచి బ్రాండ్లు తాగాలని కోరుకుంటానా. ఆన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ జీసస్ బ్లెస్ యూ. ఆమెన్ 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 ఆమెన్. మావా, నీకు పడక పడక పోరి పడ్డదిరా. గది కూడా నిన్ను లఫుడ్గా చేసింది కదరా. దాన్నమ్మ పైకి పోయినాకనేనా నీకు 5 కాదు ఒక 10 మంది లాయల్ గర్ల్ ఫ్రెండ్స్ని నీకు సమకూర్చమని ఆ దేవుని నా తరపున నేను రికమెండ్ చేస్తాను. నువ్వు పోయినవని బాధ ఉన్నదిరా, కానీ రేపు పొద్దున మాకు మందేవాడు తాపిస్తాడంటే ఇంకా బాధేస్తాదిరా. అన్నా స్నానం చేయలే అన్నా. బాబా, ఓ బాబా, ఏడున్నావు? సబ్కా మాలిక్ ఏకే అన్నావా? దా నువ్వు రా, ఇప్పుడు వీని బతికించు. ఆ నాటుకోడి జొన్న రొట్టెలు తినకుండా చచ్చినావారా జీవన్? సబ్కి తెలిస్తే ఎంత పరిశాన్ అవుతుందిరా. ఓ పని చేయరా, ఆయన పిండా కూడా పెట్టేటప్పుడు దాని బదులు నీ జొన్న రొట్టెలు నాటుకొని పెట్టుకో. రే, ఎందుకు అరుతాను? శవం ముందు అరుతారా? శాంతిగా ఉండాలి. ఆత్మ ఈయన్నే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. నాకు ముందే తెలుసుంటే నా చేతులతో తినిపిస్తుండేరా. గింత ఘోరమారా? నేనెక్కడ చూడలే.
అరే జీవన్, నీకు సావలేదురా. ఏహే అస్సలు లేదు. నువ్వు మళ్ళీ పుట్టాలరా షేర్ ఖాన్ కాదు, నువ్వు మళ్ళీ పుట్టాలరా జీవన్. మళ్ళీ నువ్వు జొన్న రొట్టెలు తినాలే, సప్న ఖుషి కావాలరా. ఏందిరా నీ పదొద్దులకి మొత్తం మా ఆటోనియన్కి మంచి మటన్, లేత మటన్ తినిపిస్తా. ఏంది అదేదో మందాపి రాదురా. ఏ తాగిపిస్తారా ఏంది? ఒక రోజు లీజ్ మీద తీసుకుంటా వైన్స్. ఏంద్రా వానికన్నా ఎక్కువనా? ఆటో అమ్ముతా. వాడేవాడా జీవన్, నా గుండె రాడు. వాడి కోసం ఏదో చేస్తా నేను. అసలు ఏం చెత్తాలరా మీరీడా? చేతబడేమన్నా చెత్తాలారా? సరే ఫస్ట్ నువ్వు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు అది చెప్పు. చెప్పినా నీకు అర్థం కాదు. ఆడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయిందా లేకపోతే మీరు చంపిన్లా? ఏం మాట్లాడుతున్నావే? స్వప్న మీద అట్టు నేను చంపలే. మేమైతే చంపుతాం సిస్టర్. అన్నకు బ్రేకప్ అయింది, ప్రీతి బాధలో చచ్చిపోయిండు. అవును. నీ అవ్వా అవులగాలున్నారు, ఇంత బ్రెయిన్ కూడా లేదు, తట్టెడు తింటారు, తునకమంత బ్రెయిన్ కూడా లేదు. ఎట్లా బతుకుతారా మీరు? ఏ బాడుకోవు లేవు. ఏమైంది? అయిపోయింది అక్క, మొత్తం అయిపోయింది. ఏమైందంటే? ఆ దొంగ మొక్క ప్రీతి బ్రేకప్ చెప్పింది అక్క. ఆడేడో పోలీసు అందట ఆయన చేసుకుంటుంది. ఎట్లుంటారు అక్క అమ్మాయిలు? అయినా నిన్ను ఇన్ని రోజులు భరించడే ఎక్కువ. ఏందక్క అంత మాట అన్నావు? నిన్ను కాదు, నువ్వేమని భరించడే గ్రేట్ అంటున్నా. ఏడవకు చిన్నపిల్లగానిలా. ఏడ్చినాక ఘోరంగా ఏడ్చిన, ముక్కు ఆడతాను. నాకు తలకాయ వస్తుంది. ఒక గోలు ఉంటే 2 రోజులు వండుకుంటాను. సరే ఒక్క నిమిషం అవు తీసుకొస్తా. సరే జీవన్, ఈ టాబ్లెట్ వేసుకో, వాటర్ తాగు. చిన్న పనుంది, కాల్ మాట్లాడొస్తా. హలో, ఓ అరే పిచ్చోడా, మొత్తం టాబ్లెట్ వేసుకున్నావు. అబ్బా సాల్తీ కొంచెం ఉంటే ఇడికెళ్ళి పడేస్తున్నా నేను తెలుసా. అమ్మా నా బాధ నేనుంటే అందరు కలిసి చంపుదాం అనుకున్నారా? అందరికీ ప్రీతి బ్రేకప్ చెప్పింది. చెప్పక పెట్టినావు కదా దానికి సర్వం. పోరాడు మనోడే. శివా నువ్వు కూడా నా మామ. అరే జీవన్, ఆ పోరి నీ ప్రేమ అర్థం చేసుకోలేదంటే అది పెద్ద వేస్ట్దిరా. పోతే పని. అవ్వా తెలంగాణలో పొరలేలే రారా, నీకేం తక్కువరా? నల్ల బంగారం రా నువ్వు. అవునరా, నల్ల బంగారం మామ్. నువ్వు ముందు చెయ్యిరా, నేను నిద్రపోతే అందరు కలిసి చంపుదాం అనుకున్నారా నన్ను? అరే నేనేం చేసిండ్రా? ఆడిని చేయబట్టి చూసిండు, సచిండు అన్నాడు. అది నా తప్ప? చూసినా గా సినిమాలలో చూస్తారు కదా, గట్లనే చూసిన. నరాలు కొట్టుకోలే, గా సినిమాలో గట్లా చూపించలే. చేయబట్టుకున్నా, లేపినా, కింద పడ్డది, చచ్చిపోయింది అనుకున్నా. నీ చాతి మీద చెవు పెట్టి చూడలే ఆరా? ఏ ఊకో అన్న, నీ చాతి కాడ చెవు పెడతానా, స్నానం గిట్లా చేయవు, వాసన వస్తుంది.
ఘోరంగా జోకులేస్తే స్వాతి బయలుదేరు. రూమ్ నంబర్ 106. జారే కన్నీటి వరదను కాటుకతో ఆపినావమ్మా, బరువెక్కిన బాధలన్నీ పాప రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను. దాసినావమ్మా. పాప బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, వెంటనే సర్జరీ చేయాలి. పసిడి ఆభరణాలు వెక్కిరిస్తూ మెడచేరే, విరిగిన నీ మనసును సైతం తూకమేసి కొనియాడే, కంచాన మెతుకులు నీ కన్నీటితో తడిచేనే, కాలము నీ గదినే చూసి నివ్వెరపోయి నిలిసే, దైవం సెరిపిన బొట్టునే రాకాసుడు దిద్దామన్నాడే, మూడు బారిన చేతులే గల్లు గల్లు గాజులే తొడిగేనే, గల్లు గల్లు గాజులే తొడిగేనే. బిడ్డ పానం పోవాలా, తల్లి మానం పోవాలా, ఏది పోవాలన్నా నాతోనే కదా. బిడ్డే కావాలని పడకెక్కితే పాడెక్కేదాకా సచ్చి బతకాల్సి వస్తుంది. తల్లిగా నేను చచ్చినా ఓడిపోయిందని అనుకుంటుంది. కిసోంటి పని చేసి దాన్ని బతికిస్తే చీ అంటది. దాని సావు నేను చూడలేను, నా సావు దాని కంటపడొద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ తల్లి అవకాశం ఇచ్చినప్పుడు అది తప్పు అని ఆలోచన చేసుడు బంద్ చేయి. తల్లి ఇచ్చిన ఏ అవకాశాన్నైనా వదిలిపెట్టకు. అద్దాన్ని వదిలిపెట్టినావనుకో నీకు జీవితంలో మళ్ళీ అవకాశం రాదు బిడ్డ.
వస్తానా. హలో మామ. ఏంది మీ లాజిపండు తిరుగుతుండు, జర చూసుకో. అమ్మయ్యా, పాప బతికింది. ఈ జీవనాన్ని జీవం లేకుండా అయిపోయింది. ఉన్నాడా ఆపేసిందా? ఉన్నాడా రాడు? చచ్చిపోయింది, కనబడతలే. ఛార్జింగ్ ఇక్కడ. కాదురా, గా చీకట్లా గా పోలీసోడు ప్రీతి ఏం చేస్తాడ్రా? గా రాత్రి ఇంకేం చేస్తారా, మొత్తం జంపింగ్ జపాంగ్ నడతాడా? అరే నిజమారా ఇంటర్? చెప్పరా. వాడిని వీడియో తీసిన అన్న బ్యాంక్ హాలిడే గాడు టార్గెట్ వేసి మరి డిలీట్ చేయించిండు. డిలీట్ చేసుడేంద్రా ఎర్రి. ఆ వీడియో కానీ ఉంటే సీఐ గారిని ఆట ఆడుకునేటోళ్ళం. షిట్, మిస్ అయిండు. వీడియో డిలీట్ అయితే ఏంద్రా, బ్యాకప్ లేదా? ఆల్రెడీ ట్వీట్ కూడా చేసిన నేను. చూపి. అరే నాకు వాట్సాప్ చేయరా. ఆగు, ఫోన్ తీసుకొని వస్తా. To the respected DGP of Telangana, your CI Raghu have been going through illegal affairs. అయిపోయి మొత్తానికి అయిపోయి. మరి నాతో అన్నా ఏందన్నా ఆకలి అవుతుంది నాకు. ఊకే డిస్కషన్స్. హైడి హైడి చిరు చిరు నవ్వుల బొమ్మ. ఫోన్ పట్టుకో. నాకు అర్జెంట్ పోతుందన్న, జర నువ్వు తొందరరా. ఏ జర్రా అవుతలేదు, కాళ్ళ మీద పడుతుంది. పిచ్చి పాడుకోవారా? ఏ రవి అన్నా, రాత్రంతా గరం గరంగా ఉన్నావు. ఏ గట్ల కాదే, నైట్ పెద్ద స్టంట్ అయింది. అవునా? నైట్ కూర్చొని ఫుల్ తాగినాం, తాగి ఏం మాట్లాడినామో కూడా అర్థం కాలే. వద్రా అంటే వీళ్ళు తాగిపించుకుంటా కూర్చున్నారు. సారీ అన్న, ఏదో మాట్లాడినా జోష్లా. బండి రెడీ అయిందా? బండి మొత్తం రెడీ అన్నా, బ్రేక్ ప్యాడ్లే పోయినట్టున్నాయి, కొంచెం చూసుకొని తోలు. సరే. రవి, స్టెప్ని ఎట్లా ఉందో చూడు. అబ్బా గదొక్కటే మర్చిపోయినా, చూస్తానా. శివ, ఏమైందిరా? ఏందన్నా దోషాడితో బోండా తెచ్చినావు, ఏమైంది? కాదురా అగ్గ, పైకానా నీళ్ళు వస్తలేవేంద్రా?
రవి స్టెప్ని ఓకేనా? అన్నంతోకే